హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం పెన్ టెస్టింగ్ రోడ్ మ్యాప్ గురించి తెలుసుకోబోతున్నాం. మన సబ్స్క్రైబర్ ఒకరు అడగడం జరిగింది, నా పెన్ టెస్టింగ్ రోడ్ మ్యాప్ గురించి చెప్పవా అని. సో ఈ పెనిట్రేషన్ టెస్టింగ్ రోడ్ మ్యాప్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ చెప్తాను. సో నేను ఈ వీడియోలో చెప్పబోతున్న రిసోర్సెస్ అవన్నీ స్పాన్సర్షిప్ ఏం తీసుకోలేదు, నేను ఇవన్నీ నాన్ స్పాన్సర్డ్. నేను ఎందుకు వాళ్ళే రికమెండ్ చేస్తున్నానంటే వాళ్ళవి చాలా అక్యురేట్గా అండ్ చాలా కంటెంట్ చాలా బాగుంటుందని రికమెండ్ చేస్తున్నాను. అంతే తప్ప నేను వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పాన్సర్షిప్ తీసుకోలేదు. అండ్ నేను దాదాపు స్టూడెంట్స్ దగ్గర మనీ ఉండవు కాబట్టి నేర్చుకునేటప్పుడు స్టూడెంట్స్ ఒక సెక్యూరిటీ నేర్చుకునేటప్పుడు ఆరో ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునేటప్పుడు స్టూడెంట్గా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర మనీ ఉండవు కాబట్టి నేను మ్యాక్సిమం మీకు ఫ్రీ రిసోర్సే చెప్తాను ఈ వీడియోలో. అండ్ నేను రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, అసలు హ్యాకర్ అవ్వాలంటే ఏం నేర్చుకోవాలి, అసలు హ్యాకర్ అంటే ఏంటి, పెనిట్రేషన్ టెస్టర్ అన్న హ్యాకర్ అన్న ఒకటే, హ్యాకర్నే పెనిట్రేషన్ టెస్టర్ అంటారు. సో పెనిట్రేషన్ టెస్టర్ కావాలంటే ఏం నేర్చుకోవాలి, ఈ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి, అసలు పెనిట్రేషన్ టెస్టర్కి శాలరీ ఎంత ఉంటుంది, ఇవన్నీ నేను పెనిట్రేషన్ టెస్టింగ్ గురించి, పెనిట్రేషన్ యొక్క సర్టిఫికేషన్ గురించి కూడా సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ వీడియోలో ఉంటుంది, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్లో అందులో హ్యాకర్ యొక్క సర్టిఫికేషన్స్ అండ్ వాళ్ళ శాలరీ ఎంత ఉంటుంది, జాబ్ రోల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కంప్లీట్లీ అబౌట్ సపరేట్గా సైబర్ సెక్యూరిటీ సర్టిఫికేషన్స్ గురించి కూడా ఒక వీడియో తీసాను, అందులో కూడా చూడండి, అర్థమవుతుంది. సో నేను అవి కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తే చాలా లాంగ్ అవుతుంది. నేను మ్యాక్సిమం ఈ వీడియోని షార్ట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియోలో నేను చెప్పుకుంటూ వెళ్తాను జస్ట్ ఏమేమి నేర్చుకోవాలో. సో మీరే వెళ్ళి రీసెర్చ్ చేయండి, నేర్చుకుండా ఏమేమి నేర్చుకోవాలో, ఎక్కడెక్కడ నేర్చుకోవాలో చెప్తాను, అంతే. రిసోర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఏమేమి నేర్చుకోవాలో చెప్తాను. సో ఫస్ట్ థింగ్, మీరు పెనిట్రేషన్ టెస్టర్ గురించి తెలుసుకోవాలంటే హ్యాకర్స్ ఎన్ని టైప్స్ ఉంటారో తెలుసుకోవాలి. హ్యాకర్స్ అనేవాళ్ళు చాలా టైప్స్ ఉంటారు, కానీ మెయిన్గా మనం ఈ వీడియోలో త్రీ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి తెలుసుకుందాం. హ్యాకర్స్ అనేవాళ్ళు చాలా ఉంటారు, ఇలా బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అని, గ్రే హ్యాట్ హ్యాకర్ అని, వైట్ హ్యాట్ హ్యాకర్ అని, రెడ్ హ్యాట్ హ్యాకర్ అని, గ్రీన్ హ్యాట్ అని చాలా టైప్స్ ఆఫ్ ఉంటారు. కానీ ఈ వీడియోలో మనం బేసిక్గా ముగ్గురు టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి తెలుసుకుందాం. అదే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్, వైట్ హ్యాట్ హ్యాకర్స్ అండ్ గ్రే హ్యాట్ హ్యాకర్స్. సో ఈ ముగ్గురు గురించి ఈ ముగ్గురు వ్యక్తుల యొక్క డిఫరెన్స్ చెప్తాను. సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు పెనిట్రేషన్ టెస్టర్ కావాలంటే ఫస్ట్ మీరు ఏ టైప్ ఆఫ్ హ్యాకర్ కావాలో చూజ్ చేసుకోవాలి. చూజ్ చేసుకున్న తర్వాత అప్పుడు నేర్చుకోవడం స్టార్ట్ చేయాలి. సో మీ వ్యక్తిత్వాన్ని బట్టి మీరు చూజ్ చేసుకోవచ్చు. సో బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అంటే ఏం లేదు గైస్, వీళ్ళు ఎక్కువ సైబర్ క్రిమినల్స్. వీళ్ళు ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడం కానీ, అన్నథరైజ్ యాక్సెస్ చేస్తారు కంప్యూటర్ని వితౌట్ పర్మిషన్ తీసుకోకుండా హ్యాక్ చేసే వాళ్ళని బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. అదే పర్మిషన్ తీసుకొని హ్యాక్ చేసే వాళ్ళని వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటారు. పర్మిషన్ తీసుకొని ఇన్ ద సెన్స్, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, కంపెనీ యొక్క దాని స్ట్రెంత్ చెక్ చేసుకోవాలంటే కంపెనీ హ్యాకర్స్ని హైర్ చేసుకొని మా కంపెనీ హ్యాక్ చేయండి అని వాళ్ళే పర్మిషన్ ఇస్తారు మనకు. సో మనం హ్యాక్ చేస్తే వాళ్ళు ఎంతవరకు తట్టుకుంటుంది అనే వాళ్ళ కంపెనీ యొక్క సెక్యూరిటీ ఎంతవరకు తట్టుకుంటుంది అని తెలుసుకొని నెక్స్ట్ ఆ సెక్యూరిటీని ఎట్లా ఇంప్రూవ్ చేయాలని నెక్స్ట్ బడ్జెట్లో యాడ్ చేసుకుంటారు వాళ్ళు ఎంఎన్సీ కంపెనీస్ వాళ్ళు. సైబర్ సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అండ్ ఎథికల్ హ్యాకింగ్కి చాలా జాబ్స్ రాబోతున్నాయి ఫ్యూచర్లో. మ్యాక్సిమం చిన్న కంపెనీస్ సైబర్ సెక్యూరిటీని అఫోర్డ్ చేయలేదు, ఓన్లీ ఎంఎన్సీ కంపెనీస్ మాత్రమే సైబర్ సెక్యూరిటీని అఫోర్డ్ చేస్తాయి. సో మల్టీనేషనల్ కంపెనీస్లో ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది జాబ్స్ సైబర్ సెక్యూరిటీలో. సో ఇందులో వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే చెప్పా కదా, పర్మిషన్ తీసుకొని హ్యాక్ చేస్తారు. సో వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు నాట్ బ్యాడ్ గైస్, దే ఆర్ గుడ్ గైస్. అంటే వీళ్ళు పర్మిషన్ తీసుకొని హ్యాక్ చేస్తారు. వీళ్ళు మంచి వాళ్ళు అంటే వైట్ హ్యాట్ హ్యాకర్స్, చెడ్డ వాళ్ళు అంటే బ్లాక్ హ్యాట్ హ్యాకర్స్. ఇద్దరికి సేమ్ నాలెడ్జ్ ఉంటుంది, సేమ్ స్కిల్స్ ఉంటాయి, కానీ మంచి వేలో యూజ్ చేసేవాడు ఎథికల్ హ్యాకర్ అవుతాడు, చెడ్డ వేలో యూజ్ చేసేవాడు బ్లాక్ హ్యాట్ హ్యాకర్ అవుతాడు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్యాట్ హ్యాకర్ అంటే వీళ్ళిద్దరి మధ్య ఇద్దరిలాగా యాక్ట్ చేస్తారు. గ్రే హ్యాట్ హ్యాకర్స్ ఆపరేట్స్ ఇన్ ద నార్మల్ గ్రే ఏరియా, బ్రిడ్జింగ్ ద గ్యాప్ బిట్వీన్ బ్లాక్ హ్యాట్ అండ్ వైట్ హ్యాట్ లాగా ఉంటాడు, బ్లాక్ హ్యాట్ లాగా ఉంటాడు. సో వీళ్ళని గ్రే హ్యాట్ హ్యాకర్స్ అంటారు. ఇంకా అదర్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ కూడా ఉన్నారు. సో మీరు వీటి గురించి రీసెర్చ్ చేయండి. నేను చెప్పాగా ఏమేమి ఎట్లా ఉంటుందో చెప్తాను, మీరే వెళ్ళి రీసెర్చ్ చేయండి. ఫస్ట్ టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి తెలుసుకోండి. పెన్ టెస్టర్ కావాలంటే టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి తెలుసుకున్నాక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళాలి. సో అర్థమైంది కదా, టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ గురించి తెలుసుకున్నారుగా. సో ఫస్ట్ థింగ్, మీరు ఒక హ్యాకర్ కావాలంటే, ఒక ఎథికల్ హ్యాకర్ ఆర్ పెనిట్రేషన్ టెస్టర్ ఆర్ బ్లాక్ హ్యాట్ హ్యాకర్, ఎనీ హ్యాకర్, ఏ టైప్ ఆఫ్ హ్యాకర్ కావాలి అన్నా, మీరు ఇందులో ఎన్ని టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉన్నారో ఇందులో ఏ టైప్ ఆఫ్ హ్యాకర్ కావాలంటే మీరు ఫస్ట్ మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాల్సింది నెట్వర్కింగ్ స్కిల్స్.
నెట్వర్కింగ్ స్కిల్స్, బేసిక్ నెట్వర్కింగ్ స్కిల్స్ అంటే కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి, ఈ కాంపోనెంట్స్ ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను. సో కంప్యూటర్స్ ఎలా పనిచేస్తాయి ఇవన్నీ తెలుసుకోండి. ఫస్ట్ బేసిక్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్ తెలుసుకోండి. ఎందుకంటే ఇది 5వ వీడియో కావచ్చు నేను చెప్పడం. నెట్వర్కింగ్ కాన్సెప్ట్ నేర్చుకొని మీరు సైబర్ సెక్యూరిటీలో ఆర్ ఎథికల్ హ్యాకింగ్లో ముందుకు వెళ్ళలేరు. ఇవి నేర్చుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే ప్రతి ఒక్క జాబ్ సైబర్ సెక్యూరిటీలో ప్రతి ఒక్క రిలేటెడ్ జాబ్ నెట్వర్కింగ్ సంబంధించిందే ఉంటుంది. సో మీరు బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ నేర్చుకోండి. బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ ఇన్ ద సెన్స్ ఈ ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటిది, సో ఈ కాన్సెప్ట్స్ గుర్తుపెట్టుకోండి. ఇవి రీసెర్చ్ చేయండి. ఒక్కొక్కటి గూగుల్లో కొట్టండి, చాట్‌జీపీటీ అని అడగండి, లేదా యూట్యూబ్లోకి వెళ్ళండి. అన్ని కొన్ని రిసోర్సెస్ అండ్ బెస్ట్ యూట్యూబ్. సో కొందరికి వింటే అర్థమవుతుంది, కొందరు రీసెర్చ్ చేస్తే అర్థమవుతుంది. సో నేను కొందరికి టైం లేదు నాకు ఇంత రీసెర్చ్ చేసే అన్న వాళ్ళకి నాకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ ఇన్ ద యూట్యూబ్ని రికమెండ్ చేయబోతున్నాను. ఇదే సెట్ బ్రోస్. ఇతను చాలా ఎక్సలెంట్గా చెప్తాడు. సెట్ బ్రోస్ అని టైప్ చేయండి యూట్యూబ్లో. సెట్ బ్రోస్ అని టైప్ చేస్తే ఇందులో వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 32 వీడియోస్ ఉంటాయి. ఇది సిస్కో సిసిఎన్ అని. ఇతను ఇవి ఉంటాయిగా, ఈ ప్లేలిస్ట్ అన్ని చూడండి. ఈ ప్లేలిస్ట్ అన్ని చూడండి. ఈ ప్లేలిస్ట్లో 32 వీడియోస్ ఉంటాయి. ఇందులో ఎక్సలెంట్ చెప్తాడు. హబ్ అంటే ఏంటి, బ్రిడ్జ్ అంటే ఏంటి, రూటర్ అంటే ఏంటి. ఫస్ట్ ఓఎస్ఐ మోడల్ తెలుసుకోండి. చెప్పడం మర్చిపోయా. ఫస్ట్ నెట్వర్కింగ్లో మీరు ఓఎస్ఐ మోడల్, టీసీపీ మోడల్, ఈ 2 వీడియోస్ తర్వాతనే ఓఎస్ఐ మోడల్, టీసీపీ మోడల్, ఓఎస్ఐ మోడల్ చాలా ఇంపార్టెంట్. 7 లేయర్స్ ఉంటాయి ఇందులో. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఓఎస్ఐ మోడల్ అండ్ టీసీపీ మోడల్ నేర్చుకున్న తర్వాత మీరు ఇవి నేర్చుకోండి. హబ్, బ్రిడ్జ్, రూటరు అండ్ నెక్స్ట్ టీసీపీ వర్సెస్ యూడీపీ, పోర్ట్ నంబర్స్, ఐపీ అడ్రస్, బైనరీ కోడ్స్. సో ఇవన్నీ నేర్చుకోండి. మ్యాక్ అడ్రస్ అండ్ ఇవన్నీ స్టార్ట్ చేసే ముందు మీరు టీసీపీ ఐపీ నేర్చుకోవాలని చెప్పిన కదా, దానికన్నా ముందు మీరు ఒకటి నేర్చుకోవాల్సి వస్తుంది. అది చెప్పడం మర్చిపోయా. అదే నెట్వర్క్ టోపాలజీస్ అని కూడా వస్తుంది. నెట్వర్కింగ్ టోపాలజీస్ అని కొడితే ఇలా వస్తుంది మనకు. నెట్వర్కింగ్ టపాలజీస్ నేర్చుకోండి. టపాలజీస్ నేర్చుకున్న తర్వాత నేను చెప్పినవి నేర్చుకోండి. టపాలజీస్ అంటే ఈ నెట్వర్కింగ్లో కాన్సెప్ట్స్ ఉంటాయి. ఇందులో నెట్వర్కింగ్ టపాలజీ, ఇది బస్ టపాలజీ, ఈ స్టార్ టపాలజీ సింపుల్గానే ఉంటాయి, నేర్చుకోండి. మీరు ఎంత ఎక్కువ నెట్వర్కింగ్ నేర్చుకుంటే అంత పెద్ద హ్యాకర్ అవ్వగలుగుతారు. చెప్తున్నా, పక్కా గుర్తుపెట్టుకోండి. నెట్వర్కింగ్ చాలా ఇంపార్టెంట్. ఇది చాలా డీప్గా నేర్చుకోండి. నెట్వర్కింగ్ టోపాలజీస్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ నేర్చుకోండి. సెట్ బ్రోస్ ఛానల్లోకి వెళ్ళి, సెట్ బ్రోస్ ఛానల్లో సో నేను ఈ సెట్ బ్రోస్ కాకుండా ఇంకొక ఛానల్ కూడా రికమెండ్ చేస్తాను నెట్వర్కింగ్ గురించి. అదే పవర్ సెట్ అండ్ మీ అని ఉంటుంది. ఒక్క నిమిషం. పవర్ సెట్ యానిమేటెడ్ వీడియోస్. సో ఈ విధంగా టైప్ చేయండి, పవర్ సెట్ యానిమేటెడ్ వీడియోస్ అని టైప్ చేస్తే మీకు ఈ ఛానల్ వస్తుంది. ఈ ఛానల్లో ఈ వైఫై గురించి అన్నిటి గురించి చెప్తాడు. కంప్యూటర్ నెట్వర్క్ గురించి కంప్లీట్ 3 hours కోర్స్ ఉంది, వినండి. టీసీపీ, యూడీపీ, పోర్ట్ నెంబర్స్, ల్యాన్, వ్యాన్ చాలా చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి. సో ఇదే కాకుండా మన టెలిగ్రామ్ ఛానల్ ఉంది. టెలిగ్రామ్ ఛానల్లోకి మీరు వెళ్ళి ఇందులో నేను డైలీ నోట్స్ అండ్ రిసోర్సెస్ అప్లోడ్ చేస్తాను. ఇందులో మన ఛానల్లో 433 ఫొటోస్ అప్లోడ్ చేశాను, 45 వీడియోస్ అప్లోడ్ చేశాను, 103 బుక్స్ ఉన్నాయి. అవన్నీ ఫ్రీ గాయ్స్. ఎటువంటి ఈ ఛానల్ అనేది ప్రైవేట్. నేను ఈ ఛానల్ యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నేను ఎటువంటి ఛార్జెస్ తీసుకోవడం లేదు ఈ ఛానల్లో చేయడానికి. ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నాను. వెళ్ళి నేర్చుకోండి అన్ని రిసోర్సెస్. ఈ లింక్ చూడడానికి ఒక లింక్, 2 లింకులానే ఉంటాయి నేను పెట్టేది, కానీ అందులో 100 బుక్స్ ఉంటాయి. నేను చాలా రీసెర్చ్ చేసి అది ఇంపార్టెంట్ అయితేనే ఇందులో పెడతాను నేను. ఇందులో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ కావాలంటే మీరు నెట్వర్కింగ్ అని టైప్ చేయండి, లేదా సిఎన్ అని టైప్ చేయండి. నెట్వర్కింగ్ ఇందులో రావడం లేదు గాయ్స్, ఎందుకంటే నేను అప్లోడ్ చేసేటప్పుడు కొన్ని నంబర్స్ వస్తున్నాయి పీడిఎఫ్కి, అట్లా రావడం లేదు. సిసిఎన్ టైప్ చేద్దాం. సిసిఎన్ టైప్ చేశాను. సిసిఎన్ టైప్ చేస్తే ఇక్కడ నోట్స్ వచ్చింది. ఈ నోట్స్ ఇట్లా డౌన్లోడ్ చేసుకోండి, నేర్చుకోండి.
ఇవే కాకుండా ఇంకా నేను వేరేవి కూడా ప్రొవైడ్ చేస్తాను నెట్వర్కింగ్ సంబంధించినవి. అంటే కొన్ని ఇలా వస్తున్నాయి, కొన్ని నేను అప్లోడ్ చేసినప్పుడు నంబర్స్ వస్తున్నాయి, అందుకే సెర్చ్ చేస్తే రావడం లేదు. సో వెళ్ళి చూడండి. సో సీసీఎన్ఏ నోట్స్ ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మనకు నెట్వర్కింగ్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇందులో నేర్చుకోండి. బస్ అంటే ఏంటి, హబ్ అంటే ఏంటి, టోపోలజీస్ అన్నీ ఉన్నాయి. సో నెట్వర్కింగ్ ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ లోడ్ అవుతుంది, ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఎక్స్ట్రాక్టింగ్ టెక్స్ట్ ఫ్రమ్ పీడిఎఫ్. సో ఇలా నోట్స్ అండ్ రిసోర్సెస్ చాలా అప్లోడ్ చేశాను నేను ఈ వీడియోలో, వెళ్ళి చూడండి. ఇందులో అంతేకాకుండా నేను నెట్వర్కింగ్ సంబంధించిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కూడా అప్లోడ్ చేశాను. 100 అని టైప్ చేస్తే మీకు ఇక్కడ ఛానల్లోకి వెళ్ళి ఇట్లా 100 అవి ఇందులో పీసీ కాబట్టి ఇందులో ఇట్లా ఉంటుంది. అదే మీరు మొబైల్లో అయితే ఇక్కడ 3 డాట్స్ పైన క్లిక్ చేసి సెర్చ్ చేయొచ్చు, ఛానల్ యొక్క 3 డాట్స్ పైన 100 అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే ఇక్కడ 100 ఇంటర్వ్యూ క్వశ్చన్స్, టాప్ 100 టాప్ 100 నెట్వర్కింగ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో అది లోడ్ కాలేదు, లోడ్ అవుతుంది. సో ఇలా చూసినట్టయితే మీకు నెట్వర్కింగ్ యొక్క అన్ని ఇంటర్వ్యూ క్వశ్చన్స్ వస్తాయి. మీరు కంప్లీట్గా అన్నీ ఉంటాయి ఇందులో, బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ ఇలా చూడొచ్చు. మీరు నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో లింక్ అంటే ఏంటి, ల్యాన్ అంటే ఏంటి, వ్యాన్ అంటే ఏంటి, నోడ్ అండ్ ఎఫ్టీపీ అంటే ఏంటి, ఇవన్నీ ఉంటాయి. అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్లో మీరు ఇవన్నీ హబ్, స్విచ్, రూటర్ ఇవన్నీ నేర్చుకోండి. అండ్ పోర్ట్ నంబర్స్, పోర్ట్స్ ఇవన్నీ నేర్చుకోండి. నేను మన ఛానల్లో చాలా అప్లోడ్ చేశాను నెట్వర్కింగ్ గురించి. ఇక్కడ నేను ఒక కంప్లీట్లీ ఒక డేట్ చెప్తాను, ఆ డేట్లో అన్నీ ఒకేసారి అప్లోడ్ చేశాను. ఆ డేట్ వెళ్ళి చూడండి. ఇక్కడ చాలా అప్లోడ్ చేశాను. ఆ పీడిఎఫ్ ఇప్పుడు మీకు రిసోర్సెస్ చెప్పానుగా, పీడిఎఫ్, యూట్యూబ్ ఛానల్, అదే కాకుండా మన ఛానల్ కూడా ఉంది. సో ఈ డేట్ వచ్చేసి ఒక డేట్ ఉంది కింద చూడండి, ఆ డేట్లోకి వెళ్ళండి. ఫిబ్రవరి 13th 2023. సో ఇక్కడ మీరు సెర్చ్ చేసేటప్పుడు ఇక్కడ క్యాలెండర్ వస్తుంది బ్రో, చూడండి. క్యాలెండర్లో మీరు ఇట్లా సెర్చ్ క్యాలెండర్ ఇట్లా డేట్స్ వస్తాయి, ఒక్కొక్క రోజు ఏదో అప్లోడ్ చేశాను. ఇందులో చూస్తే మనకు అన్నీ ఉంటాయి నెట్వర్కింగ్ సంబంధించినవి, ఇవన్నీ అప్లోడ్ చేశాను, ఇవన్నీ చూడండి. రెండు పీడిఎఫ్ చెప్పాను ఇప్పుడు నెట్వర్కింగ్ గురించి. అండ్ అదే కాకుండా ఇంకా మీకు ఇంకా ఛానల్ కావాలి అంటే నెట్వర్కింగ్ సంబంధించినవి ఇట్లా యూట్యూబ్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, సిసిఎన్ఏ నెట్వర్కింగ్ అని. నేను కొన్ని బెస్ట్ ఛానల్ చెప్తాను. సో సిసిఎన్ఏ నెట్వర్క్ అని కొట్టగానే మనకి ఇలా చాలా వస్తాయి. ఈ నెట్వర్క్ సంఖ్య వన్ ఆఫ్ ది బెస్ట్. ఇతని వీడియో వినండి, ఇందులో 24 వీడియోస్ ఉన్నాయి. తను సిసిఎన్ఏ అన్ని వినండి. సిసిఎన్ఏ కోర్సులు డే 1 అని చెప్తాడు. సో ఇతడి నెట్వర్క్ చక్, ఈ ఛానల్ పేరు గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ చక్. సో ఇతడు సిసిఎన్ఏ చెప్తాడు, ఇది కూడా వినండి. అండ్ మన ఈ డేవిడ్ బంబల్ది కూడా వినండి అవసరం అంటే. మీకు నచ్చిన ఛానల్ చూస్ చేసుకోండి, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛానల్ నచ్చుతుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క యాక్సెంట్ అర్థమవుతుంది. మనం తెలుగు వాళ్ళు కాబట్టి నేను ఇంగ్లీష్ ఛానల్ రికమెండ్ చేస్తున్నాను కాబట్టి ఒకరికి ఒక యాక్సెంట్. ఇతను డేవిడ్ బంబల్ యూకే యాక్సెంట్ అందరికి రాదు. ఇతడు నాకు తెలిసి స్విట్జర్లాండ్, నెదర్లాండ్ సంథింగ్ వేరే కంట్రీ, అందరు యాక్సెంట్ ఒకలాగా ఉండదు కాబట్టి మీకు నచ్చిన యాక్సెంట్ చూస్ చేసుకొని వినండి. అండ్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాల్సింది ఆపరేటింగ్ సిస్టమ్స్. ఒక హ్యాకర్ కావాలంటే నీకు టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలిసి ఉండాలి. సో మీ అందరికీ ఇది కామన్గా విని ఉంటారు. ఇప్పుడు పెంగ్విన్ ఇది ఏంటంటే లీనక్స్. సో ఈ లీనక్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో ఇందులో మీకు ఎక్కువ మందికి తెలిసింది ఏంటంటే ఇది ఖాళీ లీనక్స్. ఇది కాకుండా ఇంకా చాలా లీనక్సెస్ ఉంటాయి, ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్. నేను ఇక్కడ నా వీడియోలో, నా ఛానల్లో హౌ టు యాక్సెస్ డార్క్ వెబ్ అనే ఒక వీడియోలో
ఈ టేల్స్ ఓఎస్ అనే ఈ ఓఎస్ గురించి, ఈ క్యూబ్స్ ఓఎస్ గురించి, ఈ వరల్డ్స్ మోస్ట్ సెక్యూర్ ఓఎస్, ఈ ఓఎస్ఎస్ గురించి చెప్పాను. వీటిని యూజ్ చేసి డార్క్‌ని ఎలా యాక్సెస్ చేయాలో చెప్పాను. ఆ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, బిగినర్ వాళ్ళకు లినక్స్ మింట్ ఈ గ్రీన్ కలర్ అనిపిస్తున్న లినక్స్ మింట్ ఎక్కువ మంది బిగినర్స్ యూజ్ చేస్తారు. సో, యూజ్ చేయడం వల్ల లినక్స్ ఎలా యూజ్ చేయాలో అర్థమవుతుంది. సో, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఎందుకు నేర్చుకోవాలి అని అంటున్నానంటే, ఇప్పుడు మనకు ఇది విండోస్ ఉంది. ఈ కంప్యూటర్ ఇప్పుడు నేను వాడే కంప్యూటర్ విండోస్. సో, విండోస్ తోటి మనం హ్యాకింగ్ చేయొచ్చనంటే అన్ని టూల్స్ పాసిబుల్ కావు ఇందులో. సో, అందుకోసం మనం ఒక హ్యాకింగ్ అని సెపరేట్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేసుకోవాల్సొస్తుంది. సో, ఆపరేటింగ్ సిస్టమ్ కావాలి అంటే మనకు ఒక ల్యాబ్ కావాలి. ల్యాబ్ ఎలా సెటప్ చేసుకోవాలి, అసలు హ్యాకింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుంది, హ్యాకింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా సెట్ చేసుకోవాలి, అది కూడా మన ఛానల్‌లో చెప్పాను. అది కూడా వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్యారట్ ఓఎస్ ఎలా సెట్ చేసుకోవాలో చెప్పాను. ప్యారట్ ఓఎస్ అని ఉంటుంది. ఇక్కడ బ్లూ కలర్ సింబల్ అనిపిస్తుంది. ఇది ప్యారట్ ఓఎస్. ఇది ఒక హ్యాకింగ్ ల్యాబ్ సెటప్. ఇందులో ప్రీ ఇన్‌స్టాల్డ్ 600+ హ్యాకింగ్ టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో కూడా ఫర్దర్‌గా చెప్తాను. 600 హ్యాకింగ్ టూల్స్ వస్తాయి. ఆ టూల్స్ నేర్చుకోండి. ఆ టూల్స్ నేర్చుకుంటే దానికి సెపరేట్ ఉంటాయి. మొబైల్ హ్యాకింగ్‌కి మొబైల్ హ్యాకింగ్, నెట్వర్కింగ్, వైఫై హ్యాకింగ్, ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ టూల్స్ దానికి సెపరేట్ ఉంటాయి. సో, తెలుసుకోండి. ఇందులో ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ చాలా బంచ్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి లినక్స్‌లో. మీకు నచ్చింది చూజ్ చేసుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్స్ పక్కా నేర్చుకోవాలి. అంటే టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటాయి. అందరికి తెలిసింది ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, ఆండ్రాయిడ్ దాదాపు అందరికీ. మళ్ళీ మ్యాక్. సో, ఇదే కాకుండా మనకు లినక్స్ అని ఉంటది. ప్యారట్ ఓఎస్ అని ఉంటది. ఇందాక ఇమేజ్ చూపించాగా, అందులో అట్లా టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోండి. చాట్‌జీపీటీని అడగండి. యూట్యూబ్‌లోకి వెళ్ళండి. టైప్స్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అయిపోయినాక మనం నెక్స్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం ల్యాబ్ ఎలా సెటప్ చేసుకోవాలి. చెప్పా కదా ఇదే ప్యారట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ ల్యాబ్ ఎలా సెటప్ చేసుకోవాలో నేను కంప్లీట్‌గా వీడియో చేశాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. వెళ్లి చూడండి. ఈ మన ఆపరేటింగ్ సిస్టమ్స్ ఒక్కొక్క ఆపరేటింగ్ సిస్టమ్ ఒక్కొక్క కేపబిలిటీ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నారంటే మనకు ఎలా యూజ్ చేయాలి, ఇవి ఎలా సెటప్ చేయాలి అర్థమవుతుంది. అండ్ మనం ఒక ఈ ఆపరేటింగ్ సిస్టమ్సే కాకుండా హ్యాకర్ కావాలంటే నేను చెప్పడం మర్చిపోయాను. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవాలి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటే చెప్తాను. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఓన్లీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మాత్రమే మీరు ఏంటి ఉన్నాయో తెలుసుకోవడం కాకుండా ఇంకా ఫర్దర్‌గా కూడా ఎక్స్‌ప్లోర్ చేయాలి. ఎలా అంటే ఇప్పుడు లినక్స్ గురించి తెలుసుకున్నారు మీరు. ఈ హ్యాకర్ కావాలంటే ప్రతి ఒక్కరు మస్ట్ అండ్ షుడ్ ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. ఈ లినక్స్‌లో మళ్ళీ ఇంకేం నేర్చుకోవాలో చెప్తాను. లినక్స్ ఈజ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ ఓపెన్ సోర్స్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఓపెన్ సోర్స్ గైస్. ఇది అంటే ఎటువంటి చార్జెస్ తీసుకోరు వీళ్ళు. మనం ఇన్‌స్టాల్ చేసుకోవాలంటే ఈ లినక్స్ ఇదే ఆపరేటింగ్ సిస్టమ్ పెంగ్విన్ సింబల్. సో, ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో మనం ఇంకా ఫస్ట్ ఈ లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత ఫర్దర్‌గా తెలుసుకోవాలంటే లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో ఫైల్ సిస్టమ్స్, నావిగేషన్స్ అని ఉంటాయి. సో, ఫస్ట్ థింగ్ మనం ఫైల్ సిస్టమ్స్ తెలుసుకోవాలి లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో. ఫైల్ సిస్టమ్స్ అంటే ఈ మన కంప్యూటర్‌లో ఫోల్డర్స్ ఉంటాయి కదా! ఈ ఫోల్డర్స్ ఉన్నాయి కదా! ఈ ఫోల్డర్స్ ఉంటాయి కదా! సో, ఇలానే లినక్స్‌లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. సో, లినక్స్ ఫైల్ సిస్టమ్స్ తెలుసుకోండి ఇలా. లినక్స్ ఫైల్ సిస్టమ్ తెలుసుకున్న తర్వాత టైప్స్ ఉంటాయి. ఇదే లినక్స్ ఫైల్ సిస్టమ్ వెయిట్ చేయండి. సో, లినక్స్ ఫైల్ సిస్టమ్ ఇందులో ఫస్ట్ రూట్ డైరెక్టరీ నుంచి ఉంటాయి. రూట్ డైరెక్టరీ నుంచి బిన్, బూట్, డెవ్ ఎక్సెట్రా, హోమ్ ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు మీరు హ్యాకర్ అవ్వాలంటే మీకు ఇప్పుడు కొన్ని టూల్స్ ఉంటాయి. జాన్ ద రిప్పర్ అని. జాన్ ద రిప్పర్‌లో మీరు పాస్వర్డ్ హ్యాక్ చేసేటప్పుడు ఒక వర్డ్ లిస్ట్ ఇవ్వాల్సొస్తుంది. ఆ వర్డ్ లిస్ట్ కావాలంటే మీకు ఈ లినక్స్ ఫైల్ సిస్టమ్స్ గురించి తెలిస్తే ఆ ఫైల్ ఎక్కడుంది అది తొందరగా తెలుస్తుంది మనకు. పాస్వర్డ్స్ ఎక్కడెక్కడ ఉంటాయో తెలుస్తుంది మనకు. సో, ఈ ఫైల్ సిస్టమ్స్ గురించి తెలుసుకోవాలి. పక్కా మస్ట్ అండ్ షుడ్. ఫైల్ సిస్టమ్స్ గురించి అండ్ ఫైల్ నావిగేషన్ సిస్టమ్స్ గురించి తెలుసుకుంటే మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఫైల్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నారుగా. ఫైల్ సిస్టమ్ తెలుసుకున్న తర్వాత మీరు అండ్ ఫైల్ సిస్టమ్ తెలుసుకునే ముందు మీరు కమాండ్స్ నేర్చుకోవాలి. టాప్ 100 కమాండ్స్ ఉంటాయి లినక్స్‌లో. 100 ఆర్ 50 ఉంటాయి. టాప్ సీఎండీస్ ఇన్ లినక్స్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి. ఇందులో మన ఛానల్‌లోకెళ్ళండి. మన ఛానల్‌లోకెళ్ళి 100 అని టైప్ చేయండి. మన ఛానల్ రాలేదు సెర్చ్ ఒక్క నిమిషం.
మన ఛానల్లోకి వెళ్ళండి. ఛానల్లోకి వెళ్ళి 100 అరే 100 అని టైప్ చేయండి. మన ఛానల్లోకి 100 అని టైప్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఒక పీడిఎఫ్ వస్తుంది. 100 లినక్స్ కమాండ్స్ అని. సో ఇవి నేర్చుకోండి. 100 లినక్స్ మస్ట్ అండ్ షుడ్ ఎసెన్షియల్ కమాండ్స్. ఈ కమాండ్ నేర్చుకుంటేనే నీకు ఇప్పుడు ఇందాక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుందో తెలుసుకున్నారు. ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసుకున్న తర్వాత మీరు కమాండ్స్ గురించి తెలుసుకోవాలి. కమాండ్స్ గురించి తెలుసుకున్నట్టయితే మీకు అర్థమవుతుంది. ఇవి అన్ని షార్ట్ కట్స్ లాగా కమాండ్స్ అనేటివి. సో ఇందులో బేసిక్ కమాండ్స్ ఉంటాయి. ఎల్ఎస్ అని, ఇవని, సిడి అని, పీడబ్ల్యూడి అని. సో ఈ పీడిఎఫ్ చూడండి. సరే నాకు చదవడమే అంత ఇబ్బందిగా ఉంటుంది, ఈ 8 పేజెస్లో ఇన్ని కమాండ్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే దానికి కూడా నేను ఒక రిసోర్స్ చెప్తాను. యూట్యూబ్లోకి వెళ్ళి ఇతడిదే ఇది నెట్వర్క్ చక్కదే ఒక వీడియో ఉంటుంది. కంప్లీట్గా చెప్తాడు అతను. 100 CMDs. సో ఇందులో ఈ వీడియోనే 60 కమాండ్స్ అని ఉండేది. ఈ టాప్ 60 కమాండ్స్ నేర్చుకుంటే చాలు, మీరు 100 అవసరం లేదు. టాప్ 60 కమాండ్స్ నేర్చుకోండి. ఇవన్నీ నేర్చుకుంటే చాలా అంటే చాలా ఈజీ అవుతుంది మీరు హ్యాకింగ్ చేసేటప్పుడు మీకు. సో ఇదంతా మీరు ఒకే రోజు నేర్చుకోవాలని ఏం లేదు, ఒక్కొక్క రోజు నేర్చుకోండి. సో ఇదే కాకుండా మీకు ఇంకా ఫ్రీ రిసోర్సెస్ చెప్పాలంటే గిటబ్ ఉంటుంది. గిటబ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ ఫ్రీ రిసోర్సెస్ ఫర్ ఎవ్రీ సైబర్ సెక్యూరిటీ లర్నర్ అండ్ ఎథికల్ హ్యాకర్. మీరు కావాలంటే ఇలా టైప్ చేయండి, రోడ్ మ్యాప్ ఆర్ స్టడీ ప్లాన్ అని టైప్ చేయండి. స్టడీ ప్లాన్ ఫర్ పెన్ టెస్టర్. గిటబ్ అని టైప్ చేయండి లాస్ట్కి. సో ఇలా మనకు వెబ్ యాప్ పెనట్రేషన్ టెస్టింగ్, లేకపోతే పెనట్రేషన్ టెస్టింగ్, రోడ్ మ్యాప్ ఫర్ వెబ్ యాప్ పెనట్రేషన్ టెస్టింగ్, 90 డేస్ స్టడీ ప్లాన్ ఫర్ సైబర్ సెక్యూరిటీ. ఇది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇందులో ఇవన్నీ చెప్పాను. నెట్వర్కింగ్, లినక్స్ ట్యూటోరియల్ ఇందులో వచ్చేసి లేనట్టుంది గాయస్. సో ఈ రిసోర్సెస్ మీకు యూజ్ అవుతాయి. ఈ రిపో గుర్తుపెట్టుకోండి, ఇతడి పేరు గుర్తుపెట్టుకోండి. 90 డేస్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ స్టడీ ప్లాన్ అని కూడా ఇందులో మీకు ఈ స్టడీ ప్లాన్లో మీకు వస్తుంది. ఆర్ అదర్వైజ్ మీరు ఈ స్టడీ ప్లాన్ గిటబ్లో లేదు కాబట్టి మనం ChatGPTని అడగచ్చు. ChatGPT అంటే నేను చెప్పిన ఆర్డర్లో నేర్చుకోవాలని లేదు, దీన్ని అడగండి, దీన్ని అడిగితే ఇస్తుంది. జనరేట్ స్టడీ ప్లాన్ ఫర్ సో ఇది అడిగిన వెంటనే మనకు 12 వీక్స్ స్టడీ ప్లాన్ ఇచ్చింది. ఏమేం కావాలి సో చెప్పగా ఫస్ట్ మనం బేసిక్స్ నేర్చుకోవాలి. TCP IP, OSI మోడల్, లినక్స్ కమాండ్స్ ఇవన్నీ నేర్చుకోవాలి. కామన్ పోర్ట్స్ అండ్ ప్రోటోకాల్స్ నేర్చుకోవాలి. టూల్స్, వైర్స్, ఆర్కివ్. నెక్స్ట్ వీక్ 4లో పెనట్రేషన్ టెస్టింగ్ బేసిక్స్ ఇవన్నీ నేను చెప్తాను. ఫర్దర్గా ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అర్థమైంది కదా. ఫైల్ నావిగేషన్ సిస్టమ్స్, కమాండ్స్ చెప్పగా కమాండ్స్ అయిపోయింది. కమాండ్స్ అయిపోయినాక ఫైల్స్ అయిపోయిన తర్వాత పర్మిషన్స్. లినక్స్లో పర్మిషన్స్ ఉంటాయి. లినక్స్ పర్మిషన్స్ నేర్చుకోండి. లినక్స్ పర్మిషన్స్ నేర్చుకోండి, పర్మిషన్స్ ఉంటాయి. ఇలా అండర్స్టాండింగ్ ఫైల్ పర్మిషన్స్, ఓనర్, గ్రూపు ఇలా ఉంటాయి. ఇవన్నీ నేర్చుకోండి. రీడ్, రైట్, ఎగ్జిక్యూటబుల్ అనుకుంటూ ఉంటాయి ఇవి. ఇందులో రెడ్ హ్యాట్ వెబ్సైట్ ఇందులో ఉన్నాయి. ఈ వెబ్సైట్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ వెబ్సైట్. ఇందులోకి వెళ్ళి కూడా మీరు నేర్చుకోవచ్చు. ఈ వెబ్సైట్స్లో లినక్స్ ఫైల్ పర్మిషన్స్. ఇందులో ఇందులో చెప్పాక R అంటే రీడబుల్, W అంటే రైటబుల్, X అంటే ఎగ్జిక్యూటబుల్ ఇలా ఉంటాయి పర్మిషన్స్ గురించి తెలుసుకోండి. లేదా నాకు ఇది చదవడం ఇబ్బంది అంటే లినక్స్ పర్మిషన్స్ అని కొడితే చాలా ఛానల్స్ వస్తాయి. లినక్స్ పర్మిషన్స్
లీనక్స్ పర్మిషన్స్ అని కొడితే ఇట్లా వస్తాయి. లీనక్స్ యొక్క రీడబుల్, రైటబుల్, ఎగ్జిక్యూటబుల్, ఇంకా చాలా ఛానల్స్ వస్తాయి. ఇందులో నేర్చుకోండి. మన తెలుగు కూడా ఉన్నాయి, తెలుగు ఛానల్స్ కూడా ఉన్నాయి, నేర్చుకోండి. కావాలంటే తెలుగు అని కొట్టండి, తెలుగు కూడా వస్తాయి. లీనక్స్ పర్మిషన్స్ ఇస్తాడు, అన్న బాగా చెప్తాడు, వినండి. లీనక్స్ పర్మిషన్స్ ఇన్ తెలుగు, పర్మిషన్స్ తెలుగు. ఈసెవెన్ హిల్స్ బ్రో కూడా చాలా చెప్తాడు, ఈ మధ్య పోస్ట్ చేయడం లేదు. లీనక్స్ పర్మిషన్స్ వంశీ భవాని అన్న కూడా చాలా బాగా చెప్తాడు, వినండి. అవన్నీ నాన్ స్పాన్సర్డ్ బ్రో. నేను మీ అందరికీ కంటెంట్ అర్థం కావాలి, ఎక్కడ దొరుకుతుందని చేస్తున్నాను. ఈ వీడియో ఇంత లాంగ్ చేయడానికి కారణం, అయ్యో మీకు మళ్ళీ మళ్ళీ రిసోర్సెస్ ఎక్కడ దొరుకుతా ఏంటి అని అపోహ లేకుండా ఒకేసారి కంప్లీట్గా తెలుసుకోవచ్చు మీరు, అందుకే చేస్తున్నాను. సో అర్థమైంది కదా. మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్లో కమాండ్స్ నేర్చుకోవాలి, ఫైల్ లైబ్రరీస్ నేర్చుకోవాలి, పర్మిషన్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ద టాపిక్ ఈజ్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి పక్కా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కా నేర్చుకోవాలి. ఒకటి ఆరు వేరే అంటే మెయిన్ హ్యాకర్కి హ్యాకింగ్ నేర్చుకోవాల్సిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వచ్చేసి పైథాన్. పైథాన్లో మనకు ఆటోమేషన్ చాలా చేయొచ్చు ఈ స్క్రిప్ట్స్ యూజ్ చేసి, అందుకే పైథాన్ నేర్చుకోండి పక్కా. పైథాన్ నేర్చుకోండి. అంటే మీకు కంప్లీట్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ చాలా డీప్గా నేర్చుకోవాలని చెప్పట్లేదు. హ్యాకర్ కావాలంటే మీకు ఓన్లీ చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది. లైక్ లైబ్రరీస్ ఎలా ఇంపోర్ట్ చేయాలి, అండ్ కొన్ని ఉంటాయి ఆటోమేషన్ కమాండ్స్, ఇలా ఉంటాయి మ్యాథమెటికల్ ఫార్ములాస్ లాగా. 1 × 100 అని కొడితే 100 వస్తే చూడాలి. అలాంటి చిన్న చిన్న లైన్స్, అంటే బేసిక్ సింటాక్స్ అది తెలుసుకోండి పక్కా. అండ్ అనదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం హ్యాకర్ మస్ట్ లర్న్ ఈజ్ ద బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కా నేర్చుకోవాలి హ్యాకర్ అనేవాడు. బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పక్కా నేర్చుకోవాలి. బ్యాష్ ఇదే గాయస్, బ్యాష్ అంటే. బ్యాష్ ఈజ్ అ పవర్ఫుల్ వర్సటైల్ కమాండ్ interpreter and scripting language primarily used in the Unix operating system, including Linux and Mac OS. అర్థమైంది కదా. లీనక్స్ చెప్పాగా ఇందాక, ఆపరేటింగ్ సిస్టంలో లీనక్స్ గురించి తెలుసుకోవాలని. సో మీరు లీనక్స్ గురించి తెలుసుకునేటప్పుడు, లీనక్స్లో మీరు టాస్క్ ఆటోమేషన్ చేయాలి అంటే మీరు ఖచ్చితంగా బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే మనకు స్క్రిప్టింగ్లో ఉపయోగపడుతుంది. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఇట్ అలౌస్ యూజర్స్ టు క్రియేట్ స్క్రిప్ట్స్ విత్ సీక్వెన్స్ of commands that can be run together. ఆటోమేషన్ టాస్క్ చేయాలంటే ఈ స్క్రిప్ట్ లాంగ్వేజ్ యూజ్ అవుతుంది. సో మీరు ఖచ్చితంగా బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బేసిక్స్ నేర్చుకోండి. బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇదే. బ్యాష్ అంటే ఫుల్ ఫామ్ ఇదే, ద బోర్న్ అగైన్స్ షెల్. సో ఖచ్చితంగా మీరు బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాల్సి వస్తుంది. బ్యాష్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజే కాకుండా మీరు ఇంకా ఫర్దర్గా అంటే మీరు ఏం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఇప్పటికైతే బ్యాష్ అండ్ గుర్తుపెట్టుకోండి, బ్యాష్ అండ్ పైథాన్ నేర్చుకోవాలని చెప్పగా. ఇంకేం నేర్చుకోవాలంటే ఇంకా గుర్తు రావట్లేదు. బ్యాష్ అయిపోయింది, ఇది అయిపోయింది. అండ్ మీరు ఒకవేళ వెబ్సైట్ హ్యాకింగ్ చేద్దాం అనుకుంటారు. వెబ్సైట్ హ్యాకింగ్ అంటే వెబ్ ఉంది, వెబ్ హ్యాకింగ్ చేద్దాం అనుకుంటారు. ఇది ఒక వెబ్సైట్ ఉంది, ఈ వెబ్సైట్ హ్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు. సపోజ్ ఈ వెబ్సైట్ హ్యాక్ చేద్దామంటే మీరు నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ పక్కా నేర్చుకోవాలి. వెబ్సైట్ ఎలా పని, పోర్ట్స్ గురించి నెట్వర్కింగ్ కాన్సెప్ట్లు చెప్పగా. సో మీరు పోర్ట్స్ గురించి తెలుసుకున్నప్పుడు మీరు వెబ్సైట్ హ్యాక్ చేసేటప్పుడు మీకు వెబ్ హ్యాకింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ వెబ్ హ్యాకింగ్ చేసేటప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఈజీగా నేర్చుకోవాల్సింది జావా నేర్చుకోవడం వల్ల మనకు జావా, HTML ఇలాంటి CSS, జావా, రియాక్టివ్ ఇవి బేసిక్స్ నేర్చుకోండి. మీరు డీప్గా నేర్చుకోమని చెప్పట్లేదు. ఇవి బేసిక్గా నేర్చుకున్నప్పుడు వెబ్సైట్స్ ఏ విధంగా డిజైన్ చేయబడ్డాయి, వెబ్సైట్స్ ఏ విధంగా కోడింగ్ చేయబడ్డాయి మీకు అర్థమవుతుంది. అప్పుడు వెబ్ హ్యాకింగ్లో వెబ్సైట్ హ్యాకింగ్ చేసేటప్పుడు మీరు ఫ్రీగా ఉంటుంది. వెబ్ హ్యాకింగ్ ఎందుకు ఉంటుందంటే ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద హ్యాకింగ్. అంటే వెబ్ యాప్ పెనిట్రేషన్ టెస్టింగ్ అంటారు దీన్ని. వెబ్ యాప్ పెన్ టెస్టింగ్ అని టైప్ చేయండి, మీకు అర్థమవుతుంది. వెబ్ పెన్ టెస్టింగ్ అంటే వెబ్ అప్లికేషన్ పెనట్రేషన్ టెస్టింగ్ ఈజ్ ఎ సెక్యూరిటీ అసెస్మెంట్ ప్రాసెస్ దట్ సిమ్యులేట్స్ అటాక్ ఆన్ ద వెబ్ అప్లికేషన్స్ టు ఐడెంటిఫై వల్నరబిలిటీస్ అండ్ వీక్నెసెస్. సో మీరు హ్యాకింగ్ చేస్తూ కూడా మనీ సంపాదించవచ్చు ఈ వెబ్ హ్యాకింగ్ చేసి కూడా. వీటికంటూ సపరేట్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. HackerOne అని, బగ్ క్రౌడ్ అని, ఈ బగ్ బౌంటీ ప్లాట్ఫామ్స్. బగ్ బౌంటీ, ఇలా బగ్ బౌంటీ అని కూడా మీకు అర్థమవుతుంది. బగ్ బౌంటీ ఈజ్ ఎ ప్రోగ్రామ్ దట్ మెథడ్ వేరియస్. అంటే నేను సింపుల్గా చెప్తాను. బగ్ బౌంటీ అంటే
కొన్ని కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు ఆపిల్ గానీ, అమెజాన్ గానీ యాపిల్ ఉన్నది. యాపిల్ ఇంటింటికి వెళ్ళి నాకొక హ్యాకర్ కావాలి, వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయడానికి ప్లీజ్ రండి అని ఇంటింటికి వెళ్ళి హైర్ చేసుకోలేరు కదా! సో, వాళ్ళు హైర్ చేసుకోకుండా ఇంటింటికి వెళ్ళి హైర్ చేసుకోకుండా ఉండాల్సిన పని లేకుండా వీళ్ళొక ప్లాట్‌ఫామ్స్ అనేటివి క్రియేట్ చేశారు. ఇదొక బగ్ క్రౌడ్. ఇందులో మీరు లాగిన్ అయ్యి బగ్స్ ఏమైనా ఆళ్ళు పోస్ట్ పెడతారన్నట్టు. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టినట్టు పోస్ట్ పెడతారు. ఈ వెబ్‌సైట్‌లో ఇంత ఈ బగ్ కనిపెడితే ఇంత మనీ ఇస్తాము అనుకుంటా పోస్ట్ పెడతారు. సో, పోస్ట్ పెడితే మనకు హ్యాకర్స్ అనేవాళ్ళు అందరూ రెడీగా ఉంటారు. సో, ఇది లీగల్ వే ఆఫ్ హ్యాకింగ్. ఇది ఎథికల్ హ్యాకింగ్. సో, మీరు లీగల్ వేలో ఎథికల్ హ్యాకింగ్ చేస్తూ కూడా మనీ సంపాదించొచ్చు. సో, ఇది బగ్ బౌంటీ. బగ్ బౌంటీ అనేది ఒక వెబ్ అప్లికేషన్ పెనిట్రేషన్ కిందకొస్తుంది. అంటే వెబ్‌సైట్ హ్యాక్ చేయడం కిందకొస్తది. మీరు వెబ్‌సైట్ హ్యాక్ చేస్తూ కూడా మనీ సంపాదించొచ్చు. దానికోసం ప్లాట్‌ఫామ్ వచ్చేసి బగ్ క్రౌడ్. ఇదే కాకుండా హ్యాకర్ వన్ అని ఉంటది. హ్యాకర్ వన్, బగ్ క్రౌడ్. సో, ఈ ప్లాట్‌ఫామ్ హ్యాకర్ వన్ నంబర్ 1 ట్రస్టెడ్ సెక్యూరిటీ ప్లాట్‌ఫామ్ హ్యాకింగ్ ప్రోగ్రామ్. సో, ఈ ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఈ ప్లాట్‌ఫామ్స్‌లోకెళ్ళి ఈ బగ్ బౌంటీ. ఈ ప్లాట్‌ఫామ్స్‌లోకెళ్ళి మనం లాగిన్ అయ్యి ఈ పెద్ద పెద్ద కంపెనీలలో మనం బగ్స్ కనపడితే వాళ్ళు మనీ పే చేస్తారు. కొందరు హ్యాకర్స్ ఇందులో లాగిన్ అయ్యి వాళ్ళ ఇంట్రెస్ట్, వాళ్ళ స్కిల్స్ ఇలా ప్రాక్టీస్ చేస్తారు. సో, నేను చెప్పా కదా! లీగల్ వే ఆఫ్ ఇప్పుడు వెబ్‌సైట్‌ని డైరెక్ట్ హ్యాక్ చేద్దామంటే అది అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది. సో, అన్‌ఆథరైజ్డ్ యాక్సెస్ చేస్తే మనం జైల్‌లో పడేసే ఛాన్స్ ఉంటాయి. దొరకబడతాయి. సో, మనం లీగల్ వేలో హ్యాకింగ్ నేర్చుకోవాలి. రియల్ లైఫ్ హ్యాకింగ్ నేర్చుకోవాలంటే ఈ బగ్ క్రౌడ్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. సో, మీరు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఈ విధంగా మనం బగ్ క్రౌడ్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లోకెళ్ళి బగ్ హార్టింగ్ చేసి మనీ సంపాదించొచ్చు. సో, అర్థమైంది కదా! ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిపోయింది. మనకు ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి అయిపోయింది. అండ్ లినక్స్ గురించి చెప్పాను. సో, ఇవన్నీ నేర్చుకున్నాం. ఇవన్నీ నేర్చుకున్నాక మనం ఒక హ్యాకింగ్ ల్యాబ్ కావాలి మనకు. హ్యాక్ చేయాలంటే ఒక హ్యాకింగ్ ల్యాబ్ కావాలి. ఆ ల్యాబ్ ఎలా సెటప్ చేయాలి? మనకు ఒక హ్యాకింగ్ ల్యాబ్ కావాలి. 600 టూల్స్ ఉన్నాయని చెప్పాగా! ఈ ల్యాబ్ కావాలి. ఈ ల్యాబ్ ఎలా సెటప్ చేయాలో నేను చెప్పాను. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. సో, నా దగ్గర ఈ ల్యాబ్ ఇన్‌స్టాల్ చేయడానికి స్పేస్ లేదు. అది లేదంటే కొన్ని ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి. ఏంటి? అది ఓఎస్ జ్యూస్ షాప్. ఈ షాప్ ఉంది. ఈ షాపు ఇది ఒక వండర్‌ఫుల్ వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ మీరు ఓఎస్ జ్యూస్ షాప్ అని కొడితే మీకు ఇంటర్నెట్‌లో వస్తుంది. ఈ వెబ్‌సైట్ ఎవరైనా హ్యాక్ చేయొచ్చు. దీనికి పర్మిషన్ ఉండేది. బట్టలు చింపినా ఎవరేమి అడగరు మిమ్మల్ని. ఇది ఒక మన హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్, రియల్ లైఫ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి దీన్ని హ్యాక్ చేసినా, దీన్ని మొత్తం ఈ వెబ్‌సైట్ నంగడంగా చేసినా ఎవ్వరు పట్టించుకోరు. సో, ఇది రియల్ లైఫ్ హ్యాకింగ్ ప్రాక్టీస్ చేయడానికి ఇలా ల్యాబ్స్ ఉంటాయి. ఓవాస్ ఓవాస్ జ్యూస్ షాప్ అని ఇంకా ఉంటాయి. మీరు వెళ్లి సెర్చ్ చేయండి గూగుల్‌లో. చాలా లాంగ్ అయిపోతది వీడియో నేనంతా చెప్తే. ఓవాస్ప్ జ్యూస్ షాప్ ఈ వెబ్‌సైట్ పేరు గుర్తుపెట్టుకోండి. హ్మ్. సో, అయిపోయిన తర్వాత మనం హ్యాకింగ్ ల్యాబ్ వచ్చేసింది. మనం బేసిక్స్ తెలిసిపోయాయి. నాకు బేసిక్స్ తెలిసిపోయాయి. నాకు హ్యాకింగ్ ల్యాబ్ సెటప్ అయిపోయింది. సో, నేను నెక్స్ట్ హ్యాకింగ్ టూల్స్ గురించి తెలుసుకోవాలి. నాకు నెట్వర్కింగ్ వచ్చేసింది. బేసిక్ నాలెడ్జ్ వచ్చేసిందన్న వాళ్ళు నెక్స్ట్ హ్యాకింగ్ టూల్స్ గురించి తెలుసుకోవాలి. మీరు అవన్నీ స్కిప్ చేస్తే ఈ టూల్స్ ఏమి అర్థం కాదు. ఈ టూల్స్ అన్నీ అవిటికి ఇంటర్‌లింక్ ఉంటాయి. ఎన్‌మ్యాప్ ఉంది. మీరు ఎన్‌మ్యాప్ అంటే నెట్వర్క్ మ్యాపర్. నెట్వర్క్ స్కాన్ చేస్తుంది. నెట్వర్కింగ్‌లో మీరు టీసీపీ, యూడీపీ, పోర్ట్ నంబర్స్ ఇవన్నీ స్కిప్ చేస్తే నీకు ఇక్కడికొచ్చేసరికి నీకు ఎన్‌మ్యాప్ ఎలా వాడాలో అర్థం కాదు. సో, ఈ వైర్ షార్క్ ఉంది. వైర్ షార్క్‌లో మీకు అక్కడ నెట్వర్క్ ప్యాకెట్స్ అంటే ఏంటి? నెట్వర్క్‌లో స్నిఫింగ్ అంటే ఏంటి? స్పూఫింగ్ అంటే ఏంటి? సో, అలాంటి కాన్సెప్ట్స్ మీరు మిస్ అయ్యారంటే ఇక్కడికొచ్చినాక మీకు ఈ వైర్ షార్క్ టూల్ ఎలా యూజ్ చేయాలో అర్థం కాదు. ఇక్కడ మీకేం అర్థం కాదు వైర్ షార్క్ టూల్. ఇప్పుడు టూల్ ఇలా ఉంటుంది వైర్ షార్క్ ఒక్క నిమిషం. సో, వైర్ షార్క్ టూల్ ఇలా ఉంది. సో, ఇందులో మీకేం అర్థం కాదు ఓపెన్ చేస్తే. ఇవన్నేంటి? ఇవేమి అర్థం కావు మీకు అవన్నీ స్కిప్ చేస్తే. సో, అవన్నీ ఇది మన దగ్గర వైఫై లేదు కాబట్టి ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ప్యాకెట్స్ రావట్లేదు. ఇది చాలా రోజులైతుంది గైస్ ఓపెన్ చేయక. మీరు ఈ టూల్ ఇన్‌స్టాల్ చేసుకోండి. టూల్ ఇన్‌స్టాల్ చేసుకొని దీన్ని రీసెర్చ్ చేయండి. ఈ వైర్ షార్క్ ఇలా మీరు టూల్స్ మిస్ అయితారు. అక్కడ మీరు నెట్వర్క్ కాన్సెప్ట్‌లో ఫైర్ వాల్ అంటే ఏంటో తెలుసుకోలేకపోయారనుకో, ఇక్కడికొచ్చినాక మీకు ఫైర్ వాల్ ఎలా బైపాస్ చేయాలో అర్థం కాదు. సో, మస్ట్ అండ్ లెర్న్ సెక్యూరిటీ టూల్స్ వచ్చేసి ఎన్‌మ్యాప్ అండ్ మోస్ట్ ఫేమస్ ఇవి. ఈ కాల్ లినక్స్, ఈ జాన్ ద రిప్పర్ అనేది పాస్వర్డ్ క్రాకింగ్‌కి, ఇన్‌స్టాగ్రామ్ హ్యాకింగ్ ఇలాంటివి చేస్తారు కదా! పాస్వర్డ్ క్రాక్ చేయనీకి. సో, బబ్ సూట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్‌ఫుల్ టూల్. ఇదే బబ్ సూట్.
ఇదే బబ్సూట్ టూల్ బాయ్స్. ఈ బబ్సూట్ టూల్ మీరు అక్కడ ప్రాక్సీ అంటే ఏంటిది, వెబ్సైట్ ఎలా నెట్వర్కింగ్లో వెబ్సైట్ ఎలా పనిచేస్తుంది అది తెలుసుకోకపోతే ఇక్కడ మీరు బబ్సూట్ చాలా ఇబ్బంది అవుతుంది. ఇది బబ్సూట్ టూల్. అక్కడ మీరు ప్రాక్సీ అంటే ఏంటో తెలుసుకోకపోతే ఇక్కడ మీకు ప్రాక్సీ అంటే ఏంటో అర్థం కాదు, మీకు HTTP రిక్వెస్ట్ అంటే అర్థం కాదు, వెబ్ సాకెట్ అంటే ఏంటిది, ఇవి మీకు ఏం అర్థం కాదు. స్పైడర్, క్రాలింగ్, ఇంట్రూడర్, రిపీటర్, ఇవన్నీ ఆప్షన్స్ గైస్. కానీ ఇక్కడ ఇవి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్. ఇంటర్సెప్ట్ అంటే ఏంటో మీకు తెలియకపోతే ఇక్కడ మీరు ఎలా చేస్తారు, వెబ్ సాకెట్స్ అంటే తెలియకపోతే ఎలా చేస్తారు, మీరు IP అడ్రస్ అంటే ఏంటో తెలియకపోతే ఏం చేస్తారు. అండ్ అక్కడ మీరు నెట్వర్కింగ్లో కాన్సెప్ట్స్ మిస్ అయితే ఇక్కడికి వచ్చినాక హ్యాకింగ్ టూల్స్లో ఏం నేర్చుకోలేరు. సో మస్ట్ అండ్ షుడ్ మీరు పక్కా నేర్చుకోవాల్సినవి సెక్యూరిటీ టూల్స్ ఇవి. ఈ సెక్యూరిటీ టూల్స్ ఇవి పక్కా నేర్చుకోండి గైస్. ఈ సెక్యూరిటీ టూల్స్ గురించి అన్ని గైడ్స్ అండ్ ఎవ్రీథింగ్ మన ఛానల్లో ఉంటాయి. మన ఛానల్లోకి వెళ్ళి సెక్యూరిటీ వారు ఏం టైప్ చేస్తారు, మన ఛానల్లోకి వెళ్ళి ఇమేజెస్లోకి వెళ్ళి PDFs చాలా అప్లోడ్ చేశాను నేను. PDF చూడండి. అవి నంబర్స్ రావడం వల్ల నాకు సెర్చ్ చేస్తే ఇబ్బందిగా ఉంటుంది. మీకు ఎక్కడెక్కడ రిసోర్సెస్ కావాలో కూడా చెప్తాను. రిసోర్సెస్ ఫర్ లెర్నింగ్ లినక్స్ కావాలంటే మీరు లినక్స్ ఫండమెంటల్స్ అకాడమీ మాడ్యూల్ ఉంటుంది. నెట్వర్క్స్ అని చెప్పాగా, నెట్వర్క్స్ అని యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి. ఇక్కడ Nmap ఉంది. Nmap గురించి తెలుసుకోవాలంటే నేను టూల్స్ కొన్ని మస్ట్ అండ్ షుడ్ అని చెప్పాగా. ఇందులో Nmap, మెటాస్ప్లైట్, బబ్సూట్, యాస్క్యాట్, బ్లడ్ హోండ్, వైర్ షార్క్. సో ఈ మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. సో ఇది మన ఛానల్లో ఉంది గాయస్. ఈ ఇమేజ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి రిసోర్సెస్. ఇందులో క్లారిటీగా లేదు. నెట్వర్క్ ఎన్యూమరేషన్, హ్యాక్ ద బాక్స్, ఇది ఛానల్ పేరు చెప్పాడు. సో ఇది మన ఛానల్లో ఉంది. ఈ రిసోర్సెస్ ఎక్కడెక్కడ దొరుకుతాయి ఏంటో చూడండి. నేను ఇక్కడ అప్లోడ్ చేశాను. సో వాటికి కూడా కమాండ్స్ ఉంటాయి. ఇది మెటాస్ప్లైట్ ఉంది. మెటాస్ప్లైట్ తోటి మనం మొబైల్ హ్యాకింగ్ చేయొచ్చు. మొబైల్ హ్యాకింగ్కి కమాండ్స్ నేర్చుకోవాలి. మీరు కమాండ్స్ నేర్చుకుంటే అక్కడ బేసిక్ స్కిప్ చేస్తే మీకు ఇక్కడ ఏం అర్థం కాదు. సో కమాండ్స్ ఉంటాయి. MSF కన్సోల్ అని, సెట్, ఎల్ పోర్ట్ అనుకుంటుంటాయి. సో ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయి. వెళ్ళి రీసెర్చ్ చేయండి గైస్. చాలా అప్లోడ్ చేస్తాను నేను ఇందులో, చూడండి. సో ఇందాక చెప్పాగా లినక్స్ ఫైల్ సిస్టమ్స్ గురించి కూడా ఇందులో క్లారిటీగా అప్లోడ్ చేశాను. ఇమేజ్ చూడండి. అంతేకాకుండా మన దాంట్లో చాలా బుక్స్ ఉంటాయి. బుక్స్ కూడా ఫైల్స్, ఇందులో ఫైల్స్ వెళ్ళే బగ్ బౌంటీ ఆటోమేషన్ టూల్స్, బగ్ బౌంటీ గురించి చెప్పాక ఆటోమేషన్ టూల్స్ ఉన్నాయి. మిమిక్యాట్స్, అగ్దబగ్స్, రోడ్ మ్యాప్, లినక్స్ గురించి పెన్ టెస్ట్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ పెనట్రేషన్ టెస్టింగ్ రిసోర్సెస్ చూద్దాం. సో పెన్ టెస్టింగ్ రిసోర్సెస్ ఇది వచ్చేసి పెన్ టెస్టింగ్ రిసోర్సెస్ బిగినర్ టు ఎక్స్పర్ట్ అన్ని రిసోర్సెస్ ఉంటాయి ఇందులో. వెళ్ళి చూడండి. అన్ని లింక్స్ ప్రొవైడ్ చేశాను. యూట్యూబ్ ఛానల్ ప్రొవైడ్ చేశాను. ఈ ఒక్క PDF ఎనఫ్ మీకు. అన్నీ ఉంటాయి ఇందులో. పెన్ టెస్టింగ్ సంబంధించినవి అన్నీ ప్రతి ఒక్కటి ఉంటాయి. ఈ PDF ఓపెన్ చేసి ఇందులోకి వెళ్ళి రిసోర్సెస్ అన్నీ తెలుసుకోండి. మీరు రిసోర్సెస్ గురించి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నేను అన్ని రిసోర్సెస్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాను. జస్ట్ మీరు మన ఛానల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని జస్ట్ వినడమే, అంతే గాయస్. నో రిస్క్. ఇప్పుడు అర్థమైపోయింది కదా. మనకు హ్యాకింగ్ ల్యాబ్ సెటప్ అయిపోయింది. మాస్టర్ టూల్స్ అయిపోయింది. టూల్స్ అయిపోయింది. టూల్స్ తెలుసుకునే ముందు మనం ఫేజెస్ ఆఫ్ హ్యాకింగ్లో ఫేజెస్ ఉంటాయి. ఫేజెస్ ఆఫ్ హ్యాకింగ్ కూడా తెలుసుకోవాలి. 5 ఫేజెస్ ఉంటాయి గైస్ హ్యాకింగ్లో. there will be 5 phases in the hacking. సో ఇదే 5 phases ఉంటాయి హ్యాకింగ్లో. ఫస్ట్ స్టేజ్ రీకానసెన్స్ ఆల్సో నోన్ యాజ్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. నేను రీకానసెన్స్ మీద కంప్లీట్లీ ఒక 2 hours వీడియో చేశాను. ఆ వీడియో కూడా కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓపెన్ సోర్స్ టూల్స్ యూజ్ చేసి ఎలా మనం ఒక వ్యక్తి పర్సన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేస్తారో చెప్పాను. అది ఎథికల్ హ్యాకింగ్ గురించే చెప్పాను ఆ వీడియోలో. ఎటువంటి మిస్యూజ్ చేయకండి ఆ వీడియోలో చెప్పే ప్రాసెస్ కానీ టూల్స్ కానీ. రీకానసెన్స్ మీద కంప్లీట్లీ 2 hours వీడియో చేశాను, వెళ్ళి చూడండి. సో రీకానసెన్స్ అంటే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్కి మనకు టూల్స్ ఉంటాయి లినక్స్లో అండ్ బయట కూడా. సో అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్కానింగ్ తర్వాత గెయినింగ్ తర్వాత మెయింటైనింగ్ యాక్సెస్ తర్వాత క్లియరింగ్ ట్రాక్స్. సో క్లియరింగ్ ట్రాక్స్ అన్న కవరింగ్ ట్రాక్స్ అని అంటారు. ఈ క్లియరింగ్ ట్రాక్స్ ఎందుకు ముఖ్యమంటే మీరు ఒకవేళ బ్లాక్ హ్యాట్ హ్యాకింగ్ చేస్తే ఈ ట్రాక్స్ క్లియర్ అయిపోతే 5th స్టెప్ దగ్గర కరెక్ట్ లేకపోతే మీరు
కాప్స్ దొరికే ఛాన్స్ ఉంటుంది. సో మీరు ఈ 5 ఫేజెస్ ఆఫ్ హ్యాకింగ్ తెలుసుకోవాలి. హ్యాకింగ్ తెలుసుకున్నారు. ఇప్పుడు హ్యాకింగ్ టూల్స్ గురించి తెలుసుకున్నారు. హ్యాకింగ్ యాప్ సెటప్ గురించి తెలుసుకున్నారు. కొన్ని టూల్స్ గురించి తెలుసుకున్నారు. ఎన్‌మ్యాప్, బబ్‌సూట్, వైర్‌షార్క్, మెటాస్ప్లాయిట్ చెప్పాగా. అండ్ మీరు ఈ మెథడాలజీ గురించి తెలుసుకున్నారు. మళ్ళీ రికగ్నిషన్స్‌లో కూడా యాక్టివ్ స్కానింగ్, ప్యాసివ్ స్కానింగ్ అని ఉంటాయి. సో ఇవి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఫేజెస్ ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఉంది మెటాస్ప్లాయిట్ టూల్ ఉంది సపోజ్. ఇది దేని కిందకి వస్తదంటే, స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్‌కి ఈ బబ్‌సూట్ ఫస్ట్ ఫేజ్‌లో. స్కానింగ్ అండ్ 5 ఫేజెస్ అని చెప్పా కదా! స్కానింగ్ అండ్ ఎన్యూమరేషన్‌కి ఇది. గెయినింగ్ యాక్సెస్‌కి ఇది. యాక్సెస్ గెయిన్ చేయాలంటే ఈ టూల్ యూజ్ చేయొచ్చు. అంటే మెటాస్ప్లాయిట్ టూల్ యూజ్ చేయొచ్చు. మెయింటైనింగ్, కవరింగ్ ట్రాక్స్ అట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టూల్స్ ఉంటాయి. బెస్ట్ సెక్యూరిటీ టూల్స్, టాప్ 10 సైబర్ సెక్యూరిటీ టూల్స్. ఈ టూల్స్ గురించి మీరు రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తేనే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఒక్కొక్క టూల్ గురించి ఒక్కొక్కటి చెప్పాలంటే, ఒక్క టూల్‌లో చాలా ప్రాసెస్ ఉంటుంది. ఒక్క టూల్ మినిమమ్ హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ తీసుకుంటుంది కంప్లీట్‌గా ఇప్పుడు నేను చెప్పాలి అంటే. ఈ టూల్స్ మీద ఒక్కొక్క ఫీచర్‌లో వీడియో చేస్తాను ఒక్కొక్క దాని మీద. సో మీదయిపోయింది గదా! అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరేమనుకుంటారు, నాకు నెట్వర్కింగ్ వచ్చేసింది. ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి తెలుసుకున్నాను. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నాను. ల్యాబ్ ఎలా సెటప్ చేయాలో తెలుసుకున్నాను. టూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకున్నాను. నేను టూల్స్ కూడా నేర్చుకున్నాను. అంతా నేను రెడీగా ఉన్నాను. నేను హ్యాక్ చేద్దాం అనుకుంటున్నాను అనుకుంటావు. నువ్వు హ్యాక్ చేద్దాం అనుకుంటే, నువ్వు హ్యాక్ చేయాలంటే ఒక డైరెక్ట్ వెళ్లి హ్యాక్ చేస్తే అది అన్‌అథరైజ్డ్ యాక్సెస్ అవుతుంది. సో మీరు అన్‌అథరైజ్డ్ యాక్సెస్ చేస్తే యూ మే ఎండెడ్ అప్ ఇన్ ద జైల్. సో నేను అన్‌అథరైజ్డ్ యాక్సెస్ చేయకుండా నేను రియల్ వరల్డ్ హ్యాకింగ్ నేర్చుకోవాలి. నాకు రియల్ వరల్డ్ హ్యాకింగ్ కావాలి అంటే వాటికి కూడా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి చెప్తాను. వాటికి కూడా ప్లాట్‌ఫామ్స్ ఉంటాయి గైస్. హ్యాక్ ద బాక్స్ అని. ఇందులో మీరు రియల్ వరల్డ్ హ్యాకింగ్ నేర్చుకోవచ్చు. హ్యాక్ ద బాక్స్. సో ఇందులోకెళ్ళి లాగిన్ అవ్వండి. వీళ్ళు మనకు టాస్క్ ఇస్తారు. లైక్ ఒక వెబ్‌సైట్ లాగిన్ పేజ్ గానీ, లేకపోతే ఒక టాస్క్ ఇస్తారు. ఇదొక బ్యాంక్ అకౌంట్ యొక్క లాగిన్ పేజ్. దీన్ని మీరు బైపాస్ చేయాలి. సో అలాంటివి మనకిస్తారు. ఇదొకటి హ్యాక్ ద ల్యాబ్, ట్రై హ్యాక్ ట్రై హ్యాక్ మీ అని. ఇవన్నీ రియల్ వరల్డ్ హ్యాకింగ్ చెప్తారు మనకు. ఈ రియల్ వరల్డ్ హ్యాకింగ్ గురించి చెప్తారు. పోర్ట్‌ఫిగర్, పోర్ట్‌ఫిగర్. సో ఈ ప్లాట్‌ఫామ్స్ మనకు రియల్ వరల్డ్ హ్యాకింగ్ గురించి నేర్పుతారు. హ్యాక్ ద బాక్స్ చాలా టైం పడుతుంది లోడింగ్‌కి. సో ఇదే ట్రై హ్యాక్ మీ. ఇందులో మీరు లాగిన్ అయ్యి, ఇందులో రియల్ వరల్డ్ అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ హ్యాకింగ్ గురించి తెలుసుకోండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయా. అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ హ్యాకింగ్‌లో టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారని చెప్పా కదా! సో అందులో మళ్ళీ పెనెట్రేషన్ టెస్టర్‌లో మళ్ళీ ఇద్దరు టైప్స్ ఉంటారు. రెడ్ టీమ్ అని, బ్లూ టీమ్ అని. రెడ్ టీమ్ అంటే అఫెన్సివ్ సెక్యూరిటీ, అంటే వీళ్ళు అఫెన్స్ చేస్తారు. బ్లూ టీమ్ అంటే డిఫెన్సివ్ సెక్యూరిటీ. రెడ్ టీమ్ అంటే వీళ్ళు అటాక్ చేస్తారు. బ్లూ టీమ్ ఏం చేస్తారు, డిఫెండ్ చేస్తారు. ఎథికల్ హ్యాకింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్‌ప్లాయిటింగ్ వల్నరబిలిటీస్, డ్యామేజ్ కంట్రోల్. వీళ్ళు డ్యామేజ్‌ని కంట్రోల్ చేస్తారు. వీళ్ళు డ్యామేజ్ చేస్తారు. రెడ్ టీమ్ వాళ్ళైన వాళ్ళు డ్యామేజ్ చేస్తారు. బ్లూ టీమ్ అనేవాళ్ళు డ్యామేజ్‌ని కంట్రోల్ చేస్తారు. సో వీళ్ళు పెనెట్రేషన్ టెస్టింగ్ చేస్తారు. వీళ్ళు పెనెట్రేషన్ టెస్టింగ్ చేసిన దాన్ని ఇన్సిడెంట్ రెస్పాన్స్ చేస్తారు వీళ్ళు బ్లూ టీమ్ వాళ్ళు. సోషల్ ఇంజినీరింగ్, వెబ్ యాప్ స్కాన్, బ్లాక్ బాక్స్ టెస్టింగ్ వీళ్ళు చేస్తారు. వీళ్ళు ఆపరేషనల్ సెక్యూరిటీ, థ్రెట్ హంటింగ్, డిజిటల్ ఫోరెన్సిక్. సో ఇలా ఈ విధంగా చేస్తారు వీళ్ళు. వీళ్ళు అటాక్ చేస్తే వీళ్ళు డిఫెండ్ చేస్తారు. వీళ్ళు అటాకర్స్, వీళ్ళు డిఫెండర్స్. ఇక్కడ ఈ లోగో చూసినట్టయితే ఈ స్వాడ్ ఉంది. స్వాడ్ తోటి అటాక్ చేస్తే మనం డిఫెండ్ చేయాలంటే షీల్డ్ పెడతాం. సో ఈ సింబల్ చూస్తే మీకు అర్థం అయిపోవాలి. సో మనకు ఇందులో సర్టిఫికేషన్స్ కూడా ఉంటాయి రెడ్ టీమ్‌కి. రెడ్ టీమ్ యొక్క బిగినర్ సర్టిఫికేషన్ పిఎన్‌పిటి అని, ఈజేపీటీ అని, సిఆర్‌డి, సిహెచ్. సో ఈ సర్టిఫికేషన్స్ గురించి నేను కంప్లీట్‌లీ వీడియో చేశాను గైస్. మళ్ళీ ఇందులో చెప్తే చాలా లాంగ్ అయిపోతుంది. అక్కడ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను కింద లింక్. వెళ్లి చూడండి. సో చెప్పగా వీళ్ళు రియల్ వరల్డ్ హ్యాకింగ్ నేర్పుతారు మనకు. రియల్ వరల్డ్ హ్యాకింగ్ ల్యాబ్స్ ఉంటాయి. ఇందులోకెళ్ళి ప్రాక్టీస్ చేయండి. ఇలా టాస్క్స్ ఇస్తారు. హౌ వెబ్‌సైట్ వర్క్ అని మనకు ప్రాసెస్ చెప్పి, తర్వాత చెప్పాగా బేసిక్స్ నేర్చుకొని ఇందులో మీరు డైరెక్ట్ రావచ్చు. అందులో మీకు బేసిక్స్ చెప్తారు. వెబ్‌సైట్ ఎలా వర్క్ చేస్తుంది. సో వెబ్‌సైట్ అనేది ఇలా HTML తోటి కోడింగ్ చేయబడింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, నేను వెబ్‌సైట్‌ని హ్యాక్ చేయాలి అని అంటే
ఈ టూల్స్ అండ్ ప్రాసెస్ ఇందులో చెప్తారు వీళ్ళు. హ్యాక్ ద బాక్స్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ లెర్నింగ్ రియల్ వరల్డ్ హ్యాకింగ్. అండ్ అనదర్ వచ్చేసి హ్యాక్ ద బాక్స్ రావడం లేదు, నేను చెప్పింది ట్రై హ్యాక్ మీ. ఇది ట్రై హ్యాక్ మీ. ఇంకోటి వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాట్ఫామ్ వచ్చేసి స్పోర్ట్స్ సీకర్. ఇది సూపర్ అండ్ ఎక్సలెంట్ ఫర్ లెర్నింగ్ రియల్ వరల్డ్ హ్యాకింగ్ టెక్నిక్స్. ఇందులో మనకు చాలా అంటే చాలా టైప్స్ అండ్ ల్యాబ్స్ ఉంటాయి. బబ్ సూట్ వీళ్ళదే అనుకుంటా గైస్, వీళ్ళదే బబ్ సూట్. స్పోర్ట్స్ ఫిగర్లో మనకు చాలా అంటే చాలా హ్యాకింగ్ టెక్నిక్స్ అండ్ టూల్స్ ఉంటాయి. నేను రాంగ్ సెట్ ఓపెన్ చేసా. సపోజ్ మీరు ఒక అటాక్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, పోర్ట్ ఫిగర్. సపోజ్ మీరు క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారు, పోర్ట్ ఫిగర్ ఎక్సెస్ అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకి ఇక్కడ వీళ్ళు ఎంత చక్కగా ప్రొవైడ్ చేస్తున్నారంటే జస్ట్ మనం నేర్చుకోవడమే గైస్, మన దగ్గర రిసోర్సెస్ అన్ని ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉన్నాయి. సో వాట్ ఈస్ క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్? క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి? ఇందులో మొత్తం మీరు డెఫినేషన్ అంతా చదవచ్చు. క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ అంటే ఏంటి అన్నీ, ప్రతి ఒక్క అటాక్కి ఇలా అన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ మీరు చూసినట్టయితే అది ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అని ప్రతి ఒక్కటి కంప్లీట్ డీటెయిల్గా ఉంటాయి. ఇందులో మనకు వాళ్ళు కోడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో హౌ డస్ ఎక్సెసెస్ వర్క్, అసలు ఎక్సెసెస్ ఎలా పనిచేస్తుంది, క్రాస్ సైడ్ స్క్రిప్టింగ్ ఇంపాక్ట్, ఈ అటాక్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉంటుంది, ఏ కంపెనీ ఎంత డ్యామేజ్ చేయగలం మనం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్, టెస్టింగ్, మళ్ళీ ఇందులో టైప్స్, రిఫ్లెక్టెడ్ ఎక్సెసెస్ అంటే ఏంటిది, మళ్ళీ అందులో ఇంపార్టెంట్ స్టోర్డ్, డౌన్ బేస్డ్, వాట్ ఈస్ ఎక్సెసెస్, హౌ డస్ ఇస్ వర్క్. సో ఇలా మొత్తం కంప్లీట్గా డీటెయిల్స్ ఉంటాయి. అండ్ రియల్ వరల్డ్ హ్యాకింగ్ ల్యాబ్స్ కూడా ఉంటాయి, లెర్నింగ్ పాత్స్, డాష్బోర్డ్స్, ఇందులో ల్యాబ్స్ కూడా ఉంటాయి, ప్రాక్టీస్ చేయండి. ఇది చెప్పగా ఈ రియల్ వరల్డ్ హ్యాకింగ్కి వన్ ఆఫ్ ది బెస్ట్ ల్యాబ్స్ వచ్చేసి హ్యాక్ ద బాక్స్, ట్రై హ్యాక్ మీ, పోర్ట్ ఫిగర్. ఈ గుర్తుపెట్టుకోండి, ఇదే హ్యాక్ ద బాక్స్. హ్యాక్ ద బాక్స్ అనేది ఇందులో మనకు ల్యాబ్స్ ఉంటాయి చూసారా, 15-21 వర్చువల్ ల్యాబ్స్ టు హ్యాక్ బెటర్. సో రియల్ వరల్డ్ హ్యాకింగ్ నేర్చుకోవాలంటే ఇదే మనకు వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇందులో ఈజీ టు అడ్వాన్స్ చాలా ల్యాబ్స్ ఉంటాయి, ఒక్కొక్క ల్యాబ్ ఒక్కొక్కటి ఉంటుంది. మళ్ళీ అన్ని టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ ఉంటాయి. వెబ్ హ్యాకింగ్ అంటే వెబ్సైట్ హ్యాకింగ్ కావాలి ఉంటే వెబ్సైట్ హ్యాకింగ్, మీరు ఒకవేళ విండోస్ హ్యాకింగ్ కావాలంటే విండోస్, నెట్వర్క్ హ్యాకింగ్ అంటే నెట్వర్క్ హ్యాకింగ్, అన్ని టైప్స్ ఆఫ్ హ్యాకింగ్ ఇందులో ఉంటాయి. హ్యాకింగ్ అంటే ఒకటే కాదు, పెనిట్రేషన్ టెస్టర్ అంటే ఒకటే కాదు, చాలా టైప్స్ ఉంటాడు. వెబ్సైట్ హ్యాక్ చేసేవాడు వెబ్ పెనిట్రేషన్ టెస్టరు, అది బగ్ బౌండ్ అని చెప్పాగా అతను ఉంటాడు. సో చాలా టైప్స్ ఆఫ్ హ్యాకర్స్ ఉంటారు. మీరు మీకు నచ్చిన హ్యాకర్ ఏ వాళ్ళనుకుంటున్నారో చూస్ చేసుకొని తెలుసుకోండి. ఇక్కడ తిప్పేగా లీనక్స్ ఫండమెంటల్లో ఫైల్ ఇంక్లూజన్ అంటే ఫైల్ పర్మిషన్స్ అవన్నీ. సో ఈ ప్లాట్ఫామ్స్లలో లాగిన్ అయ్యి మీరు ఈ స్కిల్స్ అప్లై చేయడమే. సో స్కిల్స్ అప్లై చేశారు మీరు, నాకు నెట్వర్కింగ్ వచ్చేసి నాకు అన్నీ వచ్చేసాయి, స్కిల్స్ అప్లై చేశాను అంటే ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది బ్యాలెన్స్ ఏంటిది, సర్టిఫికేషన్స్, టాప్ పెన్ టెస్టింగ్ సర్టిఫికేషన్స్ అని టైప్ చేయండి. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాతనే మీరు సర్టిఫికేషన్లోకి వెళ్ళండి. ఫస్ట్ సర్టిఫికేషన్లోకి వెళ్తే మీకు ఏం అర్థం కాదు. ఇవి చాలా టైప్స్ ఆఫ్ సర్టిఫికేషన్స్ ఉంటాయి హ్యాకింగ్లో, పెనిట్రేషన్ టెస్టింగ్లో. సో ఇందులో మోస్ట్ కామన్ వచ్చేసి సిఎస్ సర్టిఫికేట్. ఈ సిఎస్ సర్టిఫికేట్ గురించి అందరూ తెలిసిందే. మీరు అఫెన్సివ్ సెక్యూరిటీ టైప్ వెళ్ళాలంటే ఓఎస్సిపి, ఈ వన్ ఆఫ్ ది బెస్ట్ సర్టిఫికేట్ ఓఎస్సిపి. అఫెన్సివ్ సెక్యూరిటీ అంటే చెప్పాగా బ్లూ టీమ్ అని, ఇందాక రెడ్ టీమ్ బ్లూ టీమ్ అటాక్ చేసుకుంటూ డిఫెండ్ చేశారని. సారీ గైస్, అఫెన్సివ్ సెక్యూరిటీ అంటే రెడ్ టీమ్, ఇది రెడ్ టీమ్. ఓకే, అఫెన్సివ్ సెక్యూరిటీ సైడ్ వెళ్ళాలంటే మీరు ఓఎస్సిపి సర్టిఫికేట్ ఈజ్ ద బెస్ట్. అండ్ నేను ఈ సర్టిఫికేషన్స్ గురించి క్లియర్గా వీడియో చేశాను, అందులోకి వెళ్ళి చూడండి. సో ఈ సర్టిఫికేషన్స్ గురించి ఒక్కొక్కటి తెలుసుకోండి. బట్ బిగినర్ సర్టిఫికేషన్ ఫర్ పెనిట్రేషన్ చేస్తారు ఈజేపీటీ సర్టిఫికేషన్స్ అని టైప్ చేయండి. ఈజేపీటీ సర్టిఫికేషన్ ఇదే గైస్, ఈజేపీటీ సర్టిఫికేషన్. ఇది ఈజేపీటీ సర్టిఫికేషన్స్. సో సర్టిఫికేషన్స్ గురించి అయిపోయింది. మనం నెక్స్ట్ ఎప్పుడు అప్డేట్ ఉండాలి, ఎప్పుడు ఎనీ టైం అప్డేట్ ఉండాలి అంటే మనం కొన్ని ప్లాట్ఫామ్స్ చెప్తాను నేను. ఈ వన్ ఆఫ్ మై ఫేవరెట్ దిస్ గాయ్, తను అన్ని పాడ్కాస్ట్ అండ్ రియల్ వరల్డ్ హ్యాకింగ్ అన్ని చెప్తాడు. డార్క్నెట్ డైరీస్ అని టైప్ చేయండి. డార్క్నెట్ డైరీస్ అని టైప్ చేస్తే ఇతని మనకు పాడ్కాస్ట్ స్పాటిఫైలో కూడా ఉంటాయి.
డార్క్ నెట్ స్పాటిఫై ఉంది. ఈ డార్క్ నెట్ డైరీస్ అని చెప్పి మనకు ఆడియో పాడ్కాస్ట్ కూడా ఉంటాయి. ఇతని అన్ని రియల్ వరల్డ్ హ్యాకింగ్ గురించి చెప్తాడు. అసలు ఈ హ్యాక్ ఎలా జరిగింది, లీసా హ్యాక్. ఇక్కడ వెళ్ళి మీరు ఇక్కడ ప్లే చేస్తే వినొచ్చు. ఇక్కడ ప్లే చేసి వినొచ్చు. ఇవి నేను ఎందుకు చెప్తున్నాను అంటే సర్టిఫికేషన్స్ నేర్చుకొని అంతే నేను హ్యాకర్ అయిపోయా అంటే కుదరదు. మీరు ఎప్పుడు కంటిన్యూస్గా నేర్చుకుంటూనే ఉండాలి. హ్యాకింగ్లో ఇది అసలు స్టాప్ అనేది ఉండదు. హ్యాకింగ్లో మీరు కంప్లీట్గా నేర్చుకుంటూనే ఉండాలి. ఎప్పుడు ఎందుకు నేర్చుకోవాలి అంటే మీరు ఇందులో కొత్త కొత్త అటాక్స్ వచ్చేసినప్పుడు కొత్త కొత్త వనరబిలిటీస్ వస్తాయి. అప్పుడు మీరు మిస్ అయిపోతారు. సో మీరు ఎప్పుడు అప్డేట్లో ఉండాలి. నేను హ్యాకింగ్లో ఎప్పుడు నేను వీటి గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని ప్లాట్ఫామ్స్ అండ్ కొన్ని ఇవి రికమెండ్ చేస్తాను. ఇందులో ఈయన పాడ్కాస్ట్ అయితే చాలా బాగుంటాయి. డార్క్ నెట్ డైరీస్ వినండి. అండ్ అదే కాకుండా హ్యాకింగ్ బ్లాగ్స్ ఉంటాయి మనకు. ఆ బ్లాగ్స్ ఎప్పుడూ చదువుతూ ఉండాలి. సో ఈ హ్యాకర్ వన్ ఎఫ్ ఉంది. ఈ వెబ్సైట్ ఇందులో కూడా హ్యాకింగ్ బ్లాగ్స్ చాలా ఉంటాయి. ఎస్బీ హ్యాక్. సో ఇవి హ్యాకింగ్ బ్లాగ్స్ అని టైప్ చేసి ఇది ద హ్యాకర్ న్యూస్ ఎప్పుడు అప్డేట్లో ఉండాలంటే ఇది ఫాలో అయ్యండి గ్యాస్. ఇది ఫాలో అవ్వండి. ఇతను అప్ టు డేట్ నిమిషానికి క్షణానికి ప్రపంచంలో ఏ అటాక్ అయినా ఏ హ్యాక్ అయినా వీళ్ళు అప్లోడ్ చేస్తారు, పోస్ట్ చేస్తూ ఉంటారు. గూగుల్ పేస్ 1.32 టెక్సస్ అన్నతరస్ హ్యాకింగ్ బయోమెట్రిక్. సో వీళ్ళు ఎప్పుడప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు హ్యాకింగ్ గురించి. సో మీకు అర్థమైంది కదా ఏమేమి నేర్చుకోవాలో. బేసిక్స్ ఆఫ్ నెట్వర్కింగ్ నుంచి ఆపరేటింగ్ సిస్టమ్, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నీ చెప్పాను. సో నేను ఇప్పుడు ఓన్లీ సపరేట్ సమ్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ యూస్ఫుల్ ఛానల్స్ ఫర్ హ్యాకింగ్ నేను ఇందులో పోస్ట్ చేశానంటున్నాను మన ఛానల్లో. ఇక్కడ ఇయర్ 27 ways to learn ethical hacking for ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి చెప్పాను వీడియోస్. రూట్ మీ ఒక్కొక్కరు ఇవన్నీ యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఉన్నాయి. ఇందులో ల్యాబ్స్ కూడా ఉన్నాయి. నేను కంప్లీట్లీ ఒక పిక్ పెట్టాను గైస్. బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్ కేటగిరీ చేసి కొన్ని మూవీస్ కూడా నేను ఇందులో పోస్ట్ చేశాను. మూవీస్ కూడా చూడండి. హ్యాకింగ్ ఇవి చూస్తే కూడా నాలెడ్జ్ వస్తుంది. నేను ఇందులో స్కామ్స్ గురించి టూల్స్ అన్నీ చాలా అప్లోడ్ చేస్తాను. స్కామ్స్ ఎలా ఉండాలి, బెట్టింగ్ యాప్స్ నుంచి దూరంగా ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ చాలా అప్లోడ్ చేస్తాను. ప్లేస్టోర్లో ఇలాంటి ఫేక్ యాప్స్ వచ్చినా వెంటనే అప్లోడ్ చేస్తాను. ఇందులో ఇన్స్టాల్ చేసుకోకండి అని చెప్పేస్తాను. రోడ్ మ్యాప్ ఫర్ సైబర్ సెక్యూరిటీ ఇది ఒకటి ఉంది. కంప్లీట్ సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్. ఇందులో చూసారుగా ఎథికల్ హ్యాకింగ్కి టైప్స్ ఆఫ్ హ్యాకర్ చెప్పగా టీసీపీ ఐపీ ఎన్ని కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆపరేటింగ్ సిస్టమ్ నేర్చుకోండి. ఫ్లోటేషన్, వెబ్ పెనట్రేషన్ టెస్టింగ్ టూల్స్ గురించి ఇవన్నీ చెప్పాను కదా. సో మీరు ఎక్స్ప్లోర్ చేయండి గాయస్ మన ఛానల్ ఇది. ఇందులో నేను అప్లోడ్ చేశాను కానీ దొరకట్లేదు. అండ్ ఎప్పుడు కంటిన్యూస్గా నేర్చుకోండి. ఈ ఓఎస్ఐ మోడల్ ఇంపార్టెంట్ అని చెప్పా. ఈ ఓఎస్ఐ మోడల్ గురించి నేర్చుకోండి. ఓఎస్ఐ మోడల్ గురించి నేర్చుకోండి. ఇందులో 7 లేయర్స్ ఉంటాయి. నేను ఎందుకు నేర్చుకోమని అన్నా అంటే మీరు ఇమేజ్ చూస్తేనే అర్థమైపోతుంది. మనకి కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్ నేర్చుకుంటే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ ఫిజికల్ లేయర్ దగ్గర ఏ కాంపోనెంట్స్ ఉంటాయి. నెట్వర్కింగ్ లేయర్లో టీసీపీ అంటే ఏంటి, యూడీపీ అంటే ఏంటి నేర్చుకోండి. ఇవన్నీ టాప్ 50 మన సైబర్ సెక్యూరిటీ ప్రాజెక్ట్స్. సో ఇలా సో టైం వేస్ట్ అవుతుంది అని నేనే రికమెండ్ చేస్తాను మీకు యూట్యూబ్ ఛానల్స్ హ్యాకింగ్ నేర్చుకోవాలి అంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్ అని చెప్పలేము అని ఇవన్నీ అన్నీ బెస్టే చెప్తున్నాం వినండి. డేవిడ్ బాంబల్.
డేవిడ్ బొమ్మలు అని టైప్ చేయండి. డేవిడ్ బొమ్మలు టైప్ చేసిన వెంటనే మనకి ఈ ఛానల్ వస్తుంది. ఈ ఛానల్లో చాలా బాగా చెప్తాడు తను. అందరు పెద్ద పెద్ద హ్యాకర్స్, ఎక్స్పర్ట్ హ్యాకర్స్ని పట్టుకొని వచ్చి చెప్తాడు. ఈ ఛానల్లో చూసినట్టయితే 1.6K వీడియోస్ ఉన్నాయి. 1600 వీడియోస్ ఉన్నాయి. మీ ఇష్టం, మీరు ఇష్టం వచ్చిన వీడియో చూడండి. డేవిడ్ బొమ్మల్ ఈ ఒకడు, నెట్వర్క్ చంక్ ఒకరు. సారీ గాయస్, ఒకడు అన్నందుకు. వీళ్ళు చాలా అంటే చాలా నేర్పించారు నాకు. Virtual machines are ఇతని ఛానల్ చెక్ చేయండి. virtual machines are ఇతని ఛానల్ చెక్ చేయండి. సైబర్ సెక్యూరిటీ రోడ్ మ్యాప్ గురించి, సర్టిఫికేషన్ గురించి చాలా బాగా చెప్తాడు. అండ్ ఇంకొకటి జాన్ హమాడ్. జాన్ రావట్లేదు అని ఇంకొక మన హిందీ ఛానల్స్ కూడా ఉంటాయి గైస్, తెలుగు ఛానల్స్ కూడా ఉంటాయి. మీరు అంటే నేను రికమెండ్ చేసేటే కాకుండా మీరు కొన్ని చూడండి. సో అర్థమైంది గైస్, ఏమేమి నేర్చుకోవాలి, ఎక్కడెక్కడ నేర్చుకోవాలి, రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్ ఫిగర్, మీరు ఎప్పుడు అప్డేట్లు ఉండండి, ఇవన్నీ నేర్చుకోండి. అండ్ ఇదే కాకుండా మన గవర్నమెంట్ వెబ్సైట్స్ కూడా ఉంటాయి నేర్చుకోవడానికి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు నేర్చుకోవచ్చు. కోర్స్ లెర్న్ సంథింగ్ లెర్న్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైట్లో వెళ్ళినట్టయితే మీరు కంప్లీట్లీ మన ఐఐటి ప్రొఫెసర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. టాప్ ఐఐటి ప్రొఫెసర్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇందులో ఫ్రీ కోర్సెస్ ఉంటాయి, పెయిడ్ కూడా ఉంటాయి. అండ్ ఇది ఒకటి కూడా శిక్ష ఇది కూడా మన గవర్నమెంట్ వాళ్ళదే. ఈ వెబ్సైట్లో కూడా చాలా హ్యాకింగ్కి సంబంధించిన, సర్వర్కి సంబంధించిన. ఇప్పుడు నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు అయితే ఏం లేదు గైస్, నేను సెర్చ్ చేశాను మీకు చెప్పామని, లేవు. ఇందులో కూడా నేర్చుకోవచ్చు మీరు. ఇదే కాకుండా ఈ వెబ్సైట్లో కూడా లెర్న్ ఇందులోకి వెళ్ళి మీరు హ్యాకింగ్ కానీ, సైబర్ సెక్యూరిటీ కానీ టైప్ చేయండి. ఇలా ఇందులో మన తెలుగులో కూడా చెప్తారు. తెలుగు సంబంధించిన వాళ్ళు కూడా ఉంటారు, తెలుగు సంబంధించిన ప్రొఫెసర్స్ కూడా ఉంటారు. ఇందులో చాలా అంటే చాలా మీరు కేటగిరీస్ ఇక్కడ స్కిల్స్ చూసుకోవచ్చు. గ్రాఫిక్ డిజైనింగ్కి, హ్యాకింగ్, నెట్వర్కింగ్. 2 రిజల్ట్స్ హ్యాకింగ్కి 2 రిజల్ట్స్ వచ్చాయి. సో కంప్లీట్ ఎథికల్ హ్యాకింగ్ కోర్స్ హిందీలో ఉంది. ఇది ఫ్రీగా నేర్చుకోవచ్చు హిందీలో. మన తెలుగులో కూడా కోర్సెస్ ఉంటాయి కొన్ని. ఈ ఛానల్ మన ఇందులోకి వచ్చినాక మనం ఏం చేయాలంటే నెట్వర్కింగ్, హ్యాకింగ్ పోయి ఇందులోకి వెళ్ళండి. ఇందులోకి వెళ్ళిన తర్వాత సో ఈ లోడ్ అవుతుంది గైస్. ఇందులోకి వెళ్ళి కూడా నేర్చుకోండి. ప్లాట్ఫామ్స్ అర్థమైంది కదా. అండ్ మీరు ఎక్కువ గిటబ్ని ఎక్కువ మంచిగా యూజ్ చేయండి. గిటబ్ని ఎక్కువ ఎంత మంచిగా యూజ్ చేస్తే అంత బాగా ఉంటుంది. నేను గిటబ్ మర్చిపోయాను. గిటబ్లో ఉంటాయి లిస్ట్ ఆఫ్ బెస్ట్ యూట్యూబ్ ఛానల్స్. సో ఇవే గైస్, సైబర్ సెక్యూరిటీ అండ్ హ్యాకింగ్ డాక్యుమెంటరీస్, ఇవన్నీ యూట్యూబ్ ఛానల్, సైబర్ సెక్యూరిటీ యూట్యూబ్ ఛానల్స్. ఇవే వన్ ఆఫ్ ది బెస్ట్ ఛానల్స్. అన్నీ ఈ గిటబ్లో అన్నీ ఒక చోట కేటగిరీ అయి పెట్టబడ్డాయి. సో నేను డేవిడ్ బొమ్మల్ గురించి చెప్పాగా, డేవిడ్ బొమ్మల్ గురించి కూడా ఉంది. సో ఇవన్నీ జాన్ హమాడ్ తను కూడా ఉన్నాడు. ఇవన్నీ ఇట్లా ఒక్కొక్కటి క్లిక్ చేయండి. స్టాక్ ఇతను కూడా చాలా బాగా చెప్తాడు. టెక్ చిప్ మన హిందీ ఛానల్, మన ఇండియన్ ఛానల్. టెక్ చిప్ కూడా చాలా చెప్తాడు, చాలా బాగా చెప్తాడు. టెక్ చిప్ కూడా చాలా బాగా చెప్తాడు, చూడండి. టెక్ చిప్ అండ్ స్టాక్ ఇతను కూడా డెఫ్కాన్ కాన్ఫరెన్స్లో కూడా వస్తాడు ఇతను.
అండ్ జాన్ హెమర్డ్ ఇతను కూడా చాలా అంటే చాలా బాగా చెప్తాడు. ఇతన్ని చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఉంటాయి అన్ని. అడ్వాన్స్డ్ లెవెల్ హ్యాకింగ్ టూల్స్ అడ్వాన్స్డ్ లెవెల్‌లో చెప్తాడు. ఇతను కూడా చూడండి. సో, ఈ రిపాజిటరీ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు టెన్షన్ పడకండి. ఈ రిపాజిటరీ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఆర్ మీరు గుర్తుపెట్టుకోండి ఇది. ఈ రిపాజిటరీ పేరు. సో, ఇలా మీరు సెర్చ్ చేసిన వెంటనే మీకు ఇవన్నీ ఛానెల్స్ వస్తాయి. ఛానెల్స్‌లోకెళ్ళండి. జస్ట్ మనం నేర్చుకోవడమే గైస్. చాలా అంటే చాలా రిసోర్సెస్ పబ్లిక్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో, అర్థమైంది కదా! ఇది కంప్లీట్ వీడియో అబౌట్ రోడ్ మ్యాప్. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సో, చక్కగా నేర్చుకోండి. హ్యాపీ లెర్నింగ్. థ్యాంక్ యూ గైస్. స్టే సేఫ్.